త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం సుమారు మొదటి 5 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం సుమారు మొదటి 5 వచనాలు చదువుదాం. ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 5 వచనాలు ఎవరైనా చదవండి దయచేసి, ఎదుక మీద. కానీ రాజైన ఏ రోజు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములోని యేసు పిట్టున పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతడుతో కూడున్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యోదయ బెత్లెహేములోనే. ఏలయనగా, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. ఆగుదాం. అందరి దగ్గర బైబిల్ ఉందా? ఎవరి దగ్గర బైబిల్ లేకపోయినా పక్కవారు బైబిల్ చూడండి. బైబిల్ లేకుండా వాక్యం వినకండి. సరే, ప్రతి ఏడాది ఈ సందర్భాలు చదువుకోవడం మన క్రైస్తవ్యానికి వాడుక. ప్రతి ఏడాది ఈ సందర్భాలు తలపోసుకోవడం మనకు సాంప్రదాయం అయింది. కానీ ఆ చదువుతున్న వాక్య భాగాల్లో అసలు విషయాలు మనం ఏమన్నా అర్థం చేసుకున్నామంటే ప్రశ్నార్థకమే. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకున్నాం. చదివింది మనకేమైనా అర్థమైందంటే చాలా మందికి క్వశ్చన్ మార్క్ మొక్కలు కనబడతాయి. నేను అడుగుతున్నాను, ఎందుకు చదవం? తెలియదు. క్రిస్మస్ కనుక ఈ అధ్యాయాలు చదువుకున్నాం. కానీ మత్తయ్య గారు డిసెంబర్ నెల మొదటి వారం వచ్చేసరికి ఈ అధ్యాయాలు చదువుకుంటామని రాయలేదు ఆయన. మత్తయ్య గారు ఈ అధ్యాయాలు రాయడానికి చాలా ప్రారంభం నుంచి ఆయన చూస్తూ ఈ ప్రపంచంలో జరుగుతున్న అనేకమైన మింగుడు పడని సందర్భాలకి, ముఖ్యంగా ప్రపంచ రాజకీయ వ్యవస్థకి తేలని అనేక సంగతులకి సమాధానం చెప్పడానికి, ముఖ్యంగా తన పిల్లలైన ఇశ్రాయేలైన తన పిల్లలైన దేవుని పిల్లలైన ఇశ్రాయేలుకి జవాబు ఇవ్వడానికి, ఈ సమాజం ఏ విధంగా నడుస్తుందో ఒక్కసారి మన కళ్ళకి కనబడేలా చూపించడానికి రాయబడిన అధ్యాయమే ఈ మత్తయి సువార్త మొదటి అధ్యాయాలు. అయితే ఈ మత్తయి సువార్త మొదటి అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మత్తయి గారు ఏదో ఖాళీగా కూర్చొని రాసిన కవి అయితే కాదు. ఈయన ఎలా అంటాడంటే, అటు గవర్నమెంట్ తరపున ఇటు ప్రజల తరపున రెండు వర్గాల్లో పనిచేస్తున్న ఆ మధ్యవర్తిత్వం చేస్తున్న ఒక ట్యాక్స్ కలెక్టర్ ఈయన. అంటే ఆ రోజుల్లో పన్ను వసూలు చేసేవారు, ట్యాక్స్ వసూలు చేసేవారు. అలాంటి రోజుల్లో అటు ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ మీడియేటర్గా పనిచేస్తున్న ఈయనకి ప్రజల నాడేంటో ఈయనకి తెలుసు, అలాగే ప్రభుత్వం యొక్క తీరుతల్ని ఎలా ఉంటాయో ఈయనకి తెలుసు. ఈ రెండింటి మధ్య ప్రభు యొక్క పుట్టుకి ఎలాంటి సందర్భంలో జరిగిందో ఈయనకి బాగా తెలుసు. ఆ తెలిసిన సందర్భాలని మనకు పరిచయం చేస్తున్నాడు. ఏమని పరిచయం చేస్తున్నాడు? రాజైన ఏ రోజు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టారు. కన్ఫామ్. ఈ మధ్యకాలంలో చాలా మంది తగునమ్మని రెడీ అయిపోయామంటున్నారంటే యేసుప్రభు పుట్టుకట ఆధారాలు లేవంట. మరి ఏమున్నాయంట ఆధారాలు? ఈడికే ఆధార్ కార్డు ఉందంటే ఇంక యేసుప్రభుకి ఏమీ లేదంట. అందుకంటే యేసుప్రభు వారిని తప్పుపడతారట. ఇలాంటి గాలిగొట్టం బ్యాచ్ తరాల్లో వస్తారని భవిష్యత్తు తిరిగిన దేవుడికి ముందే తెలిసే యేసుప్రభు ఫలానా అనగనగనగా పుట్టాడని బైబిల్లో లేదు. అనగనగా లేదు బైబిల్లో. ఏముందో తెలుసా? రోమా ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం కింద కొంతమంది గవర్నర్స్ పనిచేస్తున్నారు. ఆ గవర్నర్స్ ఆ రోజుల్లో ఒక క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ కొన్న పేరు ఏంటంటే హెరోదియన్స్ అంటారు వాళ్ళు.
హేరోదులు అంటే గవర్నర్స్ అన్నమాట. అంటే ప్రభుత్వం తరపున ఒక రాష్ట్ర స్థాయిలో పనిచేసే ప్రధాన పౌరుడు ఆ రోజుల్లో ఎవరున్నారంటే హేరోదు. ఆ హేరోదు అన్నవాడు నిజంగా చరిత్రలో ఉన్నాడంటే ఉన్నాడు. అతన్ని మహా హేరోదు అని బైబిల్ చరిత్ర డిక్లేర్ చేయకముందే ప్రపంచ చరిత్ర కూడా ఒప్పుకుంటుంది. ఫలానా ఫలానా లేదు, ఆయన మహా హేరోదు అని ఉంది. ఆయన కట్టించిన కట్టడాలు కూడా ఉన్నాయి. సుమారు 46 సంవత్సరాలు కట్టిన మందిరం ఉంది. ఆ యేసు ప్రభు వారు చూపిస్తారు, ప్రభా ఈ శృంగారం అనే దేవాలయాన్ని చూడు, ఇది 46 సంవత్సరాలు కట్టారని చూసారా? ఆ 46 సంవత్సరాలు కట్టిన దేవాలయం ఎవడ కట్టింది అనుకుంటున్నారు? మహా హేరోదు కట్టింది. అది సొలొమోను మందిరం పడిపోతే, క్షమించండి, సొలొమోను మందిరం బాబిలోనియన్స్, మెడో పెర్షియన్స్ అంటే మాదీయ పారసికులు, అంతకుముందు బాబిలోనియన్స్, ఆ తర్వాత గ్రీకులు, రోమన్స్ దండయాత్రలో పడిపోతే ఆ పడిపోయిన సొలొమోను పునాదుల మీద 46 సంవత్సరాల మందిరాన్ని కట్టించిన ఆ రోజుల్లో ఉన్న గవర్నర్ ఎవరంటే హేరోదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చరిత్ర, ఇది జరిగింది. దీనికి ఎవిడెన్స్ ఉందంటే ఇదిగో ఆయన కట్టించిన కట్టడాల జాగ్రఫికల్ ఎవిడెన్స్ ఉంది, ఆయన రాసిన శాసనాల ఎవిడెన్స్ ఉంది. నిజంగా హేరోదు పుట్టంటే హేరోదు పుట్టాడు, పరిపాలించాడు. ఆడి క్రూరమైన పరిపాలన ఎంత ఘోరంగా ఉంటుందో చరిత్ర చెప్పకనే చెప్తుంది. అలాంటి టైంలో అతను రాజుగా పిలువబడ్డాడు. అదేంటి, యూదుల రాజు హేరోదు ఎలా అవుతాడు? అసలు హేరోదియన్స్ అంటే ఎవరంటే మీరు ఇంటికి వెళ్తారా, చదవండి చరిత్ర ఒప్పుకుంటే. మీకు యాసావు, యాకోబు అని బైబిల్ ఉంటారు, తెలుసుగా? మీకు తెలియకపోయినా తెలిసినట్టు చూడండి. యాసావు, యాకోబు అని ఉంటారంటే ఇస్సాక్ గారికి పుట్టారుగా ట్విన్స్. ఆ అబ్రహాం గారు అబ్బాయి ఇస్సాకు, ఇస్సాక్ గారికి పుట్టిన 2 కొడుకులు, కవల పిల్లలు, యాకోబు, యాసావు. ఆ యాసాకు పుట్టిన కొడుకులే ఎదోమీలు. ఆ ఎదోమీ నుంచి వచ్చిన వారే హేరోది. అంటే ఈ హేరోదు అన్నవాడు పక్కా పుట్టాడు, అతని జాతి ఉంది, అతని జాతి మూలం ఆ యాసావు సంతతి వారు. ఇంకా మీకు అర్థం కావాలంటే మన పెద్దమ్మల కథలు చెప్తారు. ఏమైనా కథలు చెప్తారు? పిల్లలు అన్నం తినకపోయినా, నిద్రపోకపోయినా, ఆ మాట వినకపోయినా కథ చెప్తారు. ఏమనంటే అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు పని పాట లేక ఏటకెళ్తే ఇంక ప్రపంచంలో ఏం దొరకలేదని 7 చేపలను పట్టారంట. ఏమవుతుంది, ఈసారి మీ అమ్మమ్మ, మీ పెద్దమ్మ ఇంకెవడైనా ఉంటే వాళ్ళని అడగండి. అనగనగా ఒక దేశం అంటున్నావే పెద్దమ్మ, ఏ దేశానికి రాజు అని అడగండి. మీ పెద్దమ్మ దగ్గరకి బాగా వినండి, మీ పెద్దమ్మకి దేశం పేరు ఉండదు. ఏ దేశానికి రాజు, రాజు పేరేంటని అడగండి, దేశం పేరేంటని అడగండి. అయినా రాజు కొడుకులు ఏ జింకలను కొట్టడానికి, పులులను కొట్టడానికి వెళ్ళాలి కానీ చేపలు కొట్టడానికి వెళ్ళడం ఏంటి అని అడగండి. అయినా రాజుకి 7 కొడుకులే పుట్టిన వీడు ఆడపిల్ల పుట్టలేదని అడగండి. అది కథరా అన్నీ అడగంటదంటే కథకి ఏముండదు, జాగ్రఫీ ఉండదు, కథకి ఏముండదు, హిస్టరీ ఉండదు, కథకి విట్నెస్ ఉండదు. కానీ వాస్తవానికి చరిత్ర ఉంటుంది, భౌగోళిక సాక్ష్యం ఉంటుంది, వ్యక్తుల కదలికలు ఉంటాయి. అవి చరిత్రలో వాస్తవికంగా. అంటే యేసు ప్రభు పుట్టిక కథ కాదు. నిజంగా రాజు ఉన్నాడంటే ఉన్నాడు, నిజంగా చరిత్ర జరిగిందంటే జరిగింది. ఆయన అనగనగా పుట్టాడని లేదు, పలానా యుగము అలాంటి యుగమని లేదు. పక్కా క్రీస్తు శకం అంటే ఆయన పుట్టికలో పుట్టిన కాలాన్ని గుర్తుపెట్టుకోండి. 1వ శతాబ్దంలో ఆయన పుట్టాడు. ఆ పుడుతున్న దానిని నమోదు చేస్తున్నాడు. రోమ ప్రభుత్వానికి చక్రవర్తి కైసర్ అంటారు, కైసర్. ఆ కైసర్ కింద పనిచేసే మనుషులు ఉంటారు. వాళ్ళని 4 బఫర్ జోన్స్ గా విడజేస్తారంటే తూర్పు, పరమడ, ఉత్తరం, దక్షిణం. అంటే ఈ తూర్పు, పరమడ, ఉత్తర, దక్షిణంలో సుమారు ఆ దేశానికి 4 జోన్స్ గా విడజేస్తే అందులో యాక్టివ్ జోన్లో ఉన్న వ్యక్తే మహా హేరోదు. ఆ హేరోదు కాలంలో పుట్టిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ హేరోదుని యూదుల రాజు అనేవారు. యూదులకి ప్రత్యేకించి రాజు ఏంటి? యూదులకి ప్రత్యేకించి రాజు ఎందుకుండేవాడంటే యూదులకి సాంప్రదాయాలు, నమ్మకాలు, మతమౌద్యము ఎక్కువ. ఆ మత సంబంధమైన సాంప్రదాయాలు ఎక్కువ గనక వాళ్ళకి మోసే ధర్మశాస్త్రం కానీ, పాత నిబంధన కానీ, ఆచార కర్మకాండలు కానీ ఇవన్నీ పట్టుకెళ్ళి గవర్నమెంట్కి చెప్తే ఈ తగాదాలన్నీ గవర్నమెంట్కి ఎక్కదు. ఎందుకంటే వీళ్ళ సాంప్రదాయాలన్నీ గవర్నమెంట్కి అర్థం కాదు కనుక.
ఆ మాటలు మీకు అర్థమవుతుంది లేదంటే ఈ చక్రవర్తి స్థాయిలోనికి మత గొడవలు ఇవన్నీ ల్యాండ్ ఇష్యూలన్నీ ఆ స్థాయి వరకు గొడవలు రాకూడదు కనుక కొన్ని గొడవలు సెంట్రల్ వరకు రాకుండా ఉండడానికి స్టేట్లోనే చక్కబెట్టడానికి కొన్ని అధికారాలు పెట్టింది రోమా ప్రభుత్వం. అందులో ఒకటి సన్నిహెడ్రిన్ సభ, పెద్దల సభ అంటారు దాన్నే. ప్రధాన యాజకులు వాటినే పెద్దల సభ అంటారు. ఈ పెద్దల సభలో తేలిన గొడవల్ని బాగా వినాలి, ఏరోదు దగ్గర తెస్తారు. ఏరోదు దగ్గర కూడా తేలకపోతే పిలాతు దగ్గర తెస్తారు. పిలాతు దగ్గర కూడా తేలకపోతే చక్రవర్తి దగ్గర తెస్తారు. దీన్నే జిల్లా స్థాయి సెషన్స్ కోర్టు అంటున్నాయి మనం. ఆ టైపు కోర్టు వారీగా కొన్ని బెంచ్లు పెట్టారనమాట. వీటన్నిటిలో ఆ రోజుల్లో ఆ ఏరియాకి రాజుగాను ప్రధాన పౌరుడిగా పనిచేస్తున్నది ఎవరంటే హేరోదు. అతను రాజు అనేవారు ఆ రోజుల్లో, యూదుల రాజు అని. ఆ రాజు దగ్గరికి ఎవరు వచ్చారట? తూర్పు దేశపు జ్ఞానులు. బాగా వినండి, వచ్చిన వారు ఏం చేశారు అడుగుతున్నారు చూడండి. యోధా దేశపు బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని ఎవరిని అడిగారట? రాజుని అడిగారట. ఇప్పుడు ప్రశ్న, రాజునే రాజు ఎక్కడని అడిగితే రాజుకి ఎలా ఉంటుందండి? కలవరం వచ్చేసింది. ఆడికి కలవరం వచ్చేసింది, వాడి క్యాడర్కి కలవరం వచ్చేసింది. ఆ సమకాలీన శాస్త్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కలవరం స్టార్ట్ అయింది, కంగారైంది. నేను రాజు ఉండగా మళ్ళీ రాజు అంటున్నాడంటే అపోజిషన్ గవర్నమెంట్ ఏమైనా స్టార్ట్ అవుతుందా? లేదా నా యామలోనే, నా యెరూషలేములోనే, నా యోధా ప్రాంతంలోనే కొత్త గవర్నమెంట్ ఏదన్నా ఫామ్ అవుతే నువ్వేం చేస్తున్నావయ్యా అక్కడ? నీ పరిపాలన నువ్వు కళ్ళు మూసుకుపోయి ఏడ్చావని సెంటర్లో ఉన్న కైసరుని అడిగితే నేను ఏం చెప్పుకోవాలని కంగారు వచ్చేసింది వీడికి. అంటే ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్న గొడవ ఇది ఒక పొలిటికల్ ప్రాబ్లం అయిపోయింది, అంటే ఒక రాజకీయ సమస్య అయింది. రాజు అంటున్నారు ఏంటనే వివరముగా ఆయన గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు కొంచెం అడ్రస్ చెప్పారు. ఏమన్నారంటే ఖగోళంలో ఒక మార్పు జరిగింది, స్పేస్ లో కదలికలు మారాయి. ఈ ఖగోళంలో జరిగిన మార్పులు ఏవైతున్నావో, తమ్ముడు సైలెంట్గా ఉండి, ఖగోళంలో జరిగిన మార్పులు ఏవైతున్నావో ఈ మార్పుల గురించి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. అయ్యా చాలా నక్షత్రాలు ఉన్నాయి, ఆ నక్షత్రాల్లో ఒక విచిత్రమైన నక్షత్రం ఉద్భవించింది, ఆ నక్షత్రాల మీద మాకు గ్రిప్ ఉంది. ఖగోళంలో జరుగుతున్న మార్పులు అంటే స్పేస్ మీద మాకు అవగాహన ఉంది. ఒక మాట చెప్పాలంటే ఆ తరానికి వారు సైంటిస్టులు, శాస్త్రులకు మించిన వారు. గుర్తుపెట్టుకోండి, వారు ఎవరైతే ఉన్నారో ఆ సైంటిస్టులుగా పనిచేస్తున్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖగోళం మీద పట్టుంది. ప్రొఫెసీ అంటే ప్రవచనాల మీద కూడా అవగాహన ఉంది వాళ్ళకి. నక్షత్రం పుట్టింది, మార్పు జరుగుతుంది, నక్షత్రం పుట్టింది, మార్పు జరుగుతుంది. ఈ విషయాన్ని రాజు చెవులు ఎప్పుడైతే పడేశాడో రాజుకు ఒక విషయం స్ట్రైక్ అయిందంటే వీళ్ళు రాజు 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 అంటున్నాడంటే అంటే క్రీస్తుని గురించి ఏమైనా మాట్లాడుతున్నారని పురాతనమైన ప్రతులు తిరగడం మొదలు పెడితే వాళ్ళకి అర్థమైంది. అవును, పురాతనమైన ప్రతుల్లో సెలవిస్తున్న మాట ఏంటంటే ఇదిగో ఈ బెత్లెహేములోనే యేసు ప్రభువు వారు పుడతాడు, ఈ బెత్లెహేములోనే క్రీస్తు పుడతాడన్న సంగతి మాకు లేఖనము చెబుతుందని వాళ్ళు డిక్లేర్ చేశారు. వాడు ఎప్పుడైతే డిక్లేర్ చేసి కంగారు వచ్చిందంటే ఇప్పుడు దేవుడే దీనుడుగా మన దేశంలో పుడుతున్నాడన్న స్పష్టత వాడికి అర్థం కాలేదు. కానీ కొత్త గవర్నమెంట్ ఒకటి రాబోతున్నాడని భయం వేసి ఏం చేశాడు? వాళ్ళు వచ్చిన సంగతిని అంటే నక్షత్రాన్ని చూసిన సమయాన్ని, వచ్చిన సమయాన్ని, చూసిన సమయాన్ని, వచ్చిన సమయాన్ని రెండు టాలీ చేసుకున్నారు. ఆ రెండు టాలీ చేసుకున్న తర్వాత వాళ్ళకి తేలింది ఏంటంటే సుమారు 2 సంవత్సరాలు పట్టిందని వాడికి అర్థమైంది. అంటే తూర్పు దేశాల నుంచి జ్ఞానులు వచ్చడానికి, తూర్పు దేశం నుంచి యెరూషలేము ప్రాంతానికి జ్ఞానులు రావడానికి పట్టిన సమయం ఎంత అంటే సుమారు 2 ఏళ్ళు. ఎంత? 2 ఏళ్ళు. 2 సంవత్సరాలను మీరు ఎట్లా చెప్పగలరంటే బైబిల్ చెప్తుంది, బాగా వినండి, మీరు ఇంటికి వెళ్తారు చదవండి. ఎలా చెప్పగలరంటే నక్షత్రం చూసిన సమయము, వచ్చిన సమయము, చూసిన సమయము, వచ్చిన సమయం రెండింటిని చూసి ఎన్ని సంవత్సరాల్లో పిల్లల్ని చంపేమన్నాడు? 2 సంవత్సరాల్లో పిల్లల్ని చంపేమన్నాడంటే 2 సంవత్సరాల లోపనే పిల్లలకే ఎంతగా సంఖ్య పెట్టాడంటే వాళ్ళు చూసిన సమయానికి, వచ్చిన సమయానికి పట్టిన సమయం ఎంత? 2 ఏళ్ళు. అందుకే 2 ఏళ్ళ పిల్లల్ని చంపేమని. బాగానండి, 2 ఏళ్ళు ప్రయాణం చేస్తారంటే ఎంత దూరపు ప్రాంతం నుంచి వచ్చారు? తూర్పు ప్రాంతాలంటే ఇదిగో మన దగ్గర నీ తూర్పు ప్రాంతం ఉంది, మన బంగాళాఖాతం దగ్గర వరకు, ఈ బంగాళాఖాతం దగ్గర వరకు నీ జంబో ద్వీపం అని పిలవబడుతున్న ఈ భారతదేశం
భారతదేశం వరకు తూర్పు భూభాగమే అంటారు. అంటే సుమారు ఈ పరిసర ప్రాంతాల నుంచి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇంకా మోహన్జాదరో ఏదైతే ఉందో ఆ ప్రాంతాలు, ఇంకా పైకి పోతే ఇరాన్, ఇరాక్, ఈ ప్రాంతాలన్నీ తూర్పు ప్రాంతాలు అంటారు. దేనికి తూర్పు ప్రాంతాలంటే బైబిల్లో ఒక సముద్రం ఉంటుంది, మధ్యధరా సముద్రం అని. ఈ మధ్యధరా సముద్రానికి తూర్పునున్న ప్రాంతాన్నే తూర్పు దేశాలు అంటే. మీకు అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి, ముందుకెళ్ళేసరికి కానీ అర్థమవుతాయి. అయితే ఈ మధ్యధరా సముద్రానికి తూర్పు పరమట అంటే తూర్పునున్న, ఈ సముద్రానికి తూర్పునున్న ప్రతి భూభాగాన్ని తూర్పు దేశాలు అంటారు. దానికి పరమడున్న ప్రాంతాన్ని పరమట దేశాలు అంటారు. అంటే వెస్టర్న్ ఈస్ట్, వెస్ట్ ఈస్ట్ అంటే మన ఈస్ట్ కంటే సుమారు ఇక్కడ వరకు, అంటే మధ్యధరా సముద్రం మొదలుకొని ఈ బంగాళాఖాతం మనకు పక్కన కనబడుతుంది, ఈ బంగాళాఖాతం వరకు ఈ ఆరణ్యాలంతటిని తూర్పు భూభాగం అంటారు. అంటే సుమారు ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తే, ఆ రోజుల్లో కార్లు లేవు, ఆ రోజుల్లో విమానాలు లేవు, ఆ రోజుల్లో వెళ్ళడానికి వేగవంతమైన వాహనాలు లేవు. వెలిస్తే వీళ్ళ గుంపులు గుంపులుగా బయలుదేరితే నడిచి వెళ్ళాలి, లేదా ఒంటెలు వాడుకోవాలి. ఇలా వాడితే వాళ్ళకి పట్టిన సమయం ఎంత తెలుసా? 2 ఏళ్ళు. ఇప్పుడు బాగున్నాండి, 2 ఏళ్ళు పడితే వీళ్ళు వచ్చి ఏం చేస్తారు? మనం అందరం ఎక్కడ తిరిగామంటే జ్ఞానుల దగ్గర. వాళ్ళు 2 ఏళ్ళు ప్రయాణం చేసి వస్తే ఏం చేశారనగా మనం ఏం చెప్పామంటే బంగారము చెప్పండి, సాంబ్రాణి చెప్పండి, బోలం నడుతుంది. 2 ఏళ్ళు ప్రయాణం చేసి వచ్చి కేవలం బంగారం, సాంబ్రాణి, బోలం ఇవ్వడానికి వచ్చారంటే వినడానికి ఏమన్నా బాగుందా? ఇంకా మీకు రైట్ డిఫెన్స్ అనిపిస్తే ఒక మాట చెప్తాను వినండి. ఇజ్రాయెల్ దేశంలో సాంబ్రాణి దొరకదా? ఇజ్రాయెల్ దేశంలో బంగారం దొరకదా? ఇజ్రాయెల్ దేశంలో బోలం దొరకదా? నడుతున్నాను, అక్కడ బంగారం దొరుకుతుంది. మనకన్నా ఈజీగా గల్ఫ్ పక్కన, అంటే గల్ఫ్ దేశాలు ఏవైతున్నావో డెడ్ చీప్ గా బంగారం దొరుకుతుంది. అక్కడ బంగారం దొరకదని వీళ్ళ బంగారం పట్టుకెళ్ళారా, బోలం దొరకదని బోలం పట్టుకెళ్ళారా, సాంబ్రాన్ని దొరకదని సాంబ్రాన్ని పట్టుకెళ్ళారు. అంటే మన ప్రసంగాలన్నీ దేని చుట్టూ తిరిగి అంటే క్రిస్మస్ లో బంగారము, సాంబ్రాణి, బోలం. అసలు విషయం గాలి కుదిలేసి, అసలు విషయం ఏంటి? రాజును గుచ్చిన ప్రస్తావన. అంటే ఈ రాజు గొడవ ఏంటి అంటే, ఈ రాజు అన్న ఒక్క మాట ఏ రోజు కలవరం తెచ్చింది? ఆ రాజు అన్న మాట ఆ రోజు శాస్త్రులకి కలవరం తెచ్చింది. ఈ రాజు గొడవ ఏంటి? ఈ రాజు అనే సంగతి ఈ రోజు కూడా మనకు అర్థమైతే ఇప్పుడున్న తరంలో ఉన్న ఈ పొలిటికల్ సైన్స్ కూడా కలవరం తెస్తాది. ఇంకా మాట చెప్పనా, మీకు నచ్చిన మాట, ఇంకా రాజకీయ జెండాలు అటు ఇటు మోస్తున్న బ్యాచ్ ఎవరైనా ఉంటే మీ జెండాకి మీకు కూడా కలవరం వచ్చేస్తాది. ఏదో అర్థమైంది, అర్థం అవ్వలేనట్టుంది, అర్థమైనట్టుందని నాకు అర్థమైంది, మీకు అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. ఇది అర్థం అవడానికి ఏంటి, దీని సంగతి ఏంటో తెలుసడానికి ఒక్కసారి ఆదికాండం రండి. త్వరగా ఆదికాండము 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి, ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని, జంతువుని ఏలుదురుగాకని పలికని. జాగ్రత్త వినండి, ఈ ముల్లోకాల్ని పరిపాలిస్తున్న మహారాజు ఎవరండి? దేవుడు. కనబడని దృశ్య ప్రపంచము, అదృశ్య ప్రపంచాన్ని, 2 ప్రపంచాలు అంటే కనబడుతున్న డైమెన్షన్, కనబడని డైమెన్షన్. అంటే కనబడుతున్న యూనివర్స్, కనబడని యూనివర్స్, విజిబుల్, ఇన్విజిబుల్. అంటే ఈ 2 యూనివర్స్ని పరిపాలిస్తున్న ఒకే ఒక్క రాజు ఎవరు చెప్పండి? దేవుడు. ఇప్పుడు ఆయన మహారాజు అయితే ఆ మహారాజు కిందట దేవుడు మానవుల్ని తయారు చేశాడట. బాగా వినాలి, ఆ మహారాజు కింద దేవుడు మానవులను తయారు చేసి ఏమన్నాడట? నేను మానవుల్ని మిమ్మల్ని తయారు చేశాను, నేను పరలోకంలో ఇలా ఇదిగో తల కింద చేయబెట్టుకుని నేను ఇలా చూస్తాను, నాకు నచ్చినట్టల్లా మిమ్మల్ని ఆడించుకుంటారా, నా ముందు డ్యాన్స్ చేసి వెళ్ళిపోండి అనలేదంట. మరి ఏం చేశాడట? గుర్తుపెట్టుకోండి, దేవుడు అన్నవాడు పరలోకంలో ఒక ఆలోచన కలిగి భూమి మీద మానవులను పుట్టిస్తే, ఆ మానవులను పుట్టించిన దేవుడు ఈ మనుషుల్ని ఎలా తయారు చేసిన? బానిసలుగా తయారు చేయలేదు. ఈ మనుషుల్ని జంతువుల్లో జంతువులుగా తయారు చేయలేదు. చెట్లలో చెట్లగా, మెట్లలో మెట్లగా తయారు చేయలేదు. ఈ మనుషుల్ని దేవుడు ఎలా తయారు చేశాడంటే తన స్వరూపమందు తయారు చేశాడట. ఎలా? తన స్వరూపం. ఇప్పుడు ప్రశ్న, తన స్వరూపం అంటే
చెప్పాలి. తన స్వరూపమందు చేయడం అంటే ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వెవరి స్వరూపం? దేవుని స్వరూపం. నువ్వెవరి స్వరూపం? దేవుని స్వరూపం. నువ్వెవరి స్వరూపం? దేవుని స్వరూపం. నేనెవరి స్వరూపం? దేవుని స్వరూపం. ఇప్పుడు బాగా వినండి, ఇప్పుడు మనం అందరం దేవుని స్వరూపం అయితే, నువ్వు నల్లగొన్నావు, నువ్వు తెల్లగొన్నావు, నువ్వు పొట్టుకున్నావు, నీకు పొట్ట ఉంది, నాకు బట్ట ఉంది, ఇంకొకడు ఇంకోలా ఉన్నాడు అని అడుగుతున్నాను. ఇన్ని రకాల స్వరూపాలుంటే ఇప్పుడు దేవుడు పొట్టుకుంటాడా, బట్టేసుకుంటాడా, పొట్టేసుకుంటాడా, పొడవుకుంటాడా, నల్లగుంటాడా, తెల్లగుంటాడా? ఇన్ని రకాల మంది, నాకు తెలిసి ఒక 1000 మంది ఉన్నారు ఇక్కడ. ఈ 1000 మంది ఆకారాల్లో దేవుడు ఎలా ఉంటాడు? ఇలా ఎలాగూ ఉండడు, గుర్తుపెట్టుకోండి. నీలా ఉండడు, నాలా ఉండడు, మనలా ఉండడు, ఎలా ఉండడు. మరి దేవుని స్వరూపం అంటే స్వరూపం అనగానే నీలా నాలా ఊహించుకునే స్వరూపం కాదు. బైబుల్ అక్కడ వాడిన పదం ఏంటో తెలుసా? ఇదిగో, దేవుని స్వరూపం అన్న దానికి ఎబ్రీ శబ్దం ఏంటంటే రిప్రజెంట్ అన్నాడు. ఏంటట? రిప్రజెంట్ అంటే దాని అర్థం ఏంటి చెప్పిన? ప్రతినిధి. తన గుణగణాలతో నిర్ణయింపబడిన ప్రతినిధి. అంటే దేవుడు మహారాజుగా ఉంటే ఈ విశ్వంలో మనిషిని రిప్రజెంట్గా పెట్టాడంటే నాకు ప్రతినిధి. ఎలా ప్రతినిధి? ఈ ముల్లోకాన్ని పరిపాలిస్తున్నది నేనైతే ఈ భూలోకాన్ని పరిపాలించవలసిన రిప్రజెంట్ నువ్వే మానవుడా అన్నాడు. మానవుడిని పరిపాలించే స్థాయిలో అంటే కింగ్లా చేశాడు, మనిషిని రాజులా చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మనం రాయల్ పీపుల్ అన్నమాట. దేవునికి రాజరికపు వంశం అంటే రాజులైన యాజక సమూహం అంటామే. ఆ అనాది సంకల్పంలోనే మన రాజరికంగా మనం తయారు చేసినందుకే ఏలాలి అన్నాడు. ఏం ఏలాలి? పక్షుల్ని ఏలాలి. చెప్పండి. జంతువుల్ని ఏలాలి, ఎగురుతున్న ప్రతి పక్షిని ఏలాలి, ప్రతి జీవిని ఏలాలి, సముద్రంలో పైన ప్రతి జీవిని ప్రకృతిని ఏలాలి. ఇప్పుడు ప్రశ్న, ఇద్దరు మనుషులను తయారు చేసి ఇంత యూనివర్స్ని ఇన్ని జీవుల్ని ఏలమంటే వాళ్ళిద్దరి వల్ల అవుతాదా? నేను బైబిల్ నేర్చుకున్న కొత్తలో అడిగాను బైబిల్ టీచర్ని, ఇద్దరు మనుషులను తయారు చేసి వీళ్ళందరినీ ఇన్ని జీవుల్ని పరిపాలించమంటే ఎలా పరిపాలించాలి? అసలు పరిపాలించడం అంటే ఏంటని అడిగితే ఆ రోజుల్లో ఆయన అన్నాడు నాతో, పరిపాలించడం అంటే ఏం లేదు, కర్రట్టుకుని తిరగడం అన్నాడు. నడుతున్నాను. ఒకవేళ కరెక్ట్గా తిరగమే ఒకవేళ పరిపాలించడం అయితే 84 లక్షల జీవరాశుల వెనకాల ఒక మానవుడు కర్ర పట్టుకుని ఎలా తిరుగుతాడు? ఇంకా ప్రశ్న, సముద్రంలో ఈ రోజుకి మింగుడు పడిన అనేక రకాల జీవులు ఉన్నాయా లేదా? తెలియని జీవరాశి చాలా ఉంది. ఇప్పటికీ అమెజాన్ అడవుల్లోకి పోతే, లేదా ఈ ఎడారి ఏదైతే సహారా ఎడారిలోకి పోతే ఇప్పటికీ మనకు తెలియని చాలా జీవరాశి ఉంది. ఇంత జీవరాశిని మానవుడు ఎలా పరిపాలించగలడు? పరిపాలించడం అంటే మనం అనుకుంటున్నాం ఏదో గేదెలు మేపుతున్నట్టు, గొర్రెలు మేపుతున్నట్టు అనుకుంటున్నాం. పరిపాలించడం అంటే ఉస్సు బుస్సని తిరగడం కాదు. పరిపాలించడం అంటే మానవుడికి దేవుడిచ్చిన అధికారం ఏంటో తెలుసా? ఇదిగో, నువ్వు నా మాట విను, ఈ ప్రకృతి నీ మాట వింటది. అది పరిపాలించడం అంటే. నువ్వు నా మాట వినంటే, నువ్వు నా మాట వింటే జంతువులు నీ మాట వింటాయి, పక్షులు నీ మాట వింటాయి. నువ్వు నా మాట వింటే నువ్వు నిలబడిన నేల కూడా నీ మాట వింటది. అందుకే చూడండి, ఆదాము దేవుని మాట విన్నంత కాలం పంట పండించుకునే అవసరత ఆదాముకు వచ్చిందా? పండేసింది భూమి అంతే. మళ్ళీ చెప్తున్నాను, ఆదాము దేవుని మాట విన్నంత కాలం వర్షాలు పడాలి ప్రభువా అని మానవుడు ప్రార్థన చేసుకోవాల్సిన అవసరత వచ్చిందా? పడ్డాయంతే. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి ఆకలేస్తే తింటారు, ఆకలేకపోతే ఉంటారు. వాళ్ళకి వస్త్రాలతో పని లేదు, మనుగడతో పని లేదు, వ్యాధులు లేవు, బాధలు లేవు, ప్రమాదం లేదు, చావే లేదు. ఆదాము దేవుని మాట వింటే జీవితం ఎలా ఉందో తెలుసా? ఈ భూమి మీద 3 పువ్వులు, చెప్పండి, అంతకు మించుంది. అంటే పరిపాలించడం అంటే ఏంటి? నువ్వు నా మాట వినాలి, ఈ ప్రకృతి నీ మాట వింటాది. అందుకే మీరు చూడండి, మనం దేవుని మాట వినకపోతే ఈ యూనివర్స్ ఎవరి మాట వినదు చెప్పండి? మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, ఆహాబు కాలం మీకు తెలుసుగా, యెజబెల్ అలా ఆయన. ఆ యెజబెల్ ఆయన ఆహాబు ఎవరైతే ఉన్నారో, ఈ ఆహాబు ప్రభుత్వం సరిగ్గా లేకపోతే ఏలే వచ్చి ముఖం మీద చేయబెట్టి ఇలా అంటాడు, ఇదిగో నీ దొంగ ప్రభుత్వం వలన పేదలు ఇబ్బంది పడుతున్నారు, నీ పనికి మాలిన ప్రభుత్వం వలన అన్యాయం జరుగుతుంది, నీ ప్రభుత్వం, నీ సిస్టమ్ సరిగ్గా ఫామ్ అవ్వకపోతే ఈ సిస్టమ్ స్టక్ అవుద్ది ఏమనుకుంటామని వార్నింగ్ ఇచ్చాడా లేదా? బాగా నీ సిస్టమ్ సరిగ్గా లేకపోతే సిస్టమ్ ఫామ్ అవ్వదు. అంటే నువ్వు సరిగ్గా పరిపాలించకపోతే నీకు పడాల్సిన వర్షాలు పడవు అన్నాడు. 3.5 సంవత్సరాలు వర్షాలు పడలేదంటే
ప్రభుత్వ పరిపాలనకి వర్షాలకి, ప్రభుత్వ పరిపాలనకి పంటల దిగుబడికి, ప్రభుత్వ పరిపాలనకి ప్రకృతికి నడక్కి సంబంధం ఉంటుందా ఉండదా? మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తానండి. కొన్ని ప్రభుత్వాలు వస్తే వర్షాలు పడవు. ఏ ప్రభుత్వాన్ని నన్ను అడగండి. కొన్ని ప్రభుత్వాలు వస్తే ఊర్లు కొట్టిపోతాయి. ఆ ప్రభుత్వం కూడా ఏంటని అడగండి. ఏమని అర్థం అంటే ప్రభుత్వాలకి ప్రకృతికి, ప్రభుత్వాలకి వర్షాలకి, ప్రభుత్వాలకి పంటలకి సంబంధం ఉంటుంది. అందుకే దేవుడు మానవుని తయారు చేసినప్పుడు జంతువుల్లో జంతువుగా తయారు చేయలేదు. ఈ ప్రకృతికి నీకు సంబంధం ఉంది. నువ్వు నాతో సంబంధం కలిగి ఉంటే చెప్పండి, ఈ నేల నీతో సంబంధం కలిగి ఉంటుంది, ఈ ప్రకృతి నీతో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే ఆదాము మాట వినలేదు, దేవుని మాటను పక్కన పెట్టాడు, తన భార్య మాట విన్నాడు. దేవుడు పర్టికులర్గా పాయింట్ నొక్కాడు, నీవు నీ భార్య మాట విని. ఎప్పుడైతే ఆదాము దేవుని మాట కాదని భార్య మాట ఎప్పుడైతే విన్నాడో పండే పంట పండిందా? తనకు కావలసిన జీవవృక్షాలు వచ్చాయా? రాలేదు. చివరికి ఏమైంది? బట్టకేడ్చాడు, కూడికేడ్చాడు, నీడకేడ్చాడు. చివరికి అనారోగ్య సమస్యలతో మగ్గిపోయాడు. చివరికి ఏమయ్యాడు? గుప్పడి మెతుకుల కొరకు పరిగెట్టి 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 మట్టే గనక మట్టి అయిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఆదాము అనంతమైన జీవితంలో బ్రతుకుతూ ఒక రాయల్ ప్రీస్ట్గా, ఒక రాజైన యాజక సమూహం ఉండాల్సిన ఆదాము ఏమైపోయాడు తెలుసా? మట్టిలో మట్టి అయిపోయాడు. ఏమర్థం అవుతుంది? తన మొదటి రాజరికాన్ని ఆదాము పోగొట్టాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే తన రాజరికపు పరిపాలన ఈ ప్రకృతిలో మానవుడు సరిగ్గా చూపించలేకపోయాడు. అన్ఫిట్ అయిపోయాడు. తన భార్య మాట విన్నాడు, చెయ్యొద్దన్న పని చేశాడు, ఆదాము పడ్డాడు. రెండవది, ఆదాము ద్వారా జరగాల్సిన పరిపాలన ఆదాము చేయకపోతే ఆ తర్వాత దేవుడు మళ్ళీ అదే బ్లెస్సింగ్స్ దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా? నోవహుకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? నోవహుకి. ఇదిగో నీ ద్వారా సమస్త భూమిని, నీ ద్వారా సమస్త జీవరాశిని నీ ద్వారా ఆశ్రయిస్తాను నోవహుకి ఇస్తే నోవహు ఏం చేశాడు? ద్రాక్షరసం దాగి పడిపోయాడు. ఆదామేమో పండు తిని పడ్డాడు, నోవహు ఏమో ద్రాక్షరసం తాగి పడ్డాడు. ఈ ద్రాక్షరసం తాగి నోవహు పడితే ఆ నగ్న దేహాన్ని ఎవరు చూశారట? కొడుకులు చూశారట. బాగా వినండి, నగ్న దేహాన్ని కొడుకులు చూస్తే నోవహు ఏం చేశాడు? తన సొంత కొడుకుని నోవహే శపించాడు. నేను చాలా దిక్కుని చెప్తాను, లెసన్ మీకు కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక మగాడు దేహాన్ని ఒక మగాడు చూస్తే ఆ రోజు ఏమయ్యింది? బాగా వినాలి. మగాడంటే నోవహు, మగాడంటే నోవహు కొడుకులు. ఒక మగాడు దేహాన్ని మగాడే చూస్తే ఆ రోజు తరతరాలు ఏమయ్యాయి? శాపానికి గురయ్యాయి. నేను కొంచెం రాడికల్ వర్డ్స్ ఉపయోగిస్తున్నాను, ఏమనుకోకండి. ఒక మగాడు దేహాన్ని మగాడు చూస్తేనే శాపానికి గురైతే ఈ ఫోర్ని వీడియోలు చూస్తున్న ఈ పనికి మనలందరూ ఏమైపోతారండి? ఈ ఫారెన్ సైట్లు చూస్తున్న వాళ్ళందరూ ఏమైపోతారు? ఈ బ్లూ ఫిల్మ్ చూస్తున్న వాళ్ళు ఏమైపోతారు? ఈ వాలుపాసులు చూసి సొంగగాచున్న ఈ బ్యాచ్ అంతా ఏమైపోతారు? నగ్న దేహాలతో ఊరేగుతున్న వాళ్ళందరూ ఏమైపోతారు? పొరుగు దేహాలు చూసి గుర్రపు చెకిలాలు చెకిలిస్తున్న వాళ్ళందరూ ఏమైపోతారు? నాశనం అయిపోతారు. మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు ఒక మగాడి దేహాన్ని మగాడు చూస్తే ఎంత నాశనం అయితే, నీకు సంబంధం లేని దేహాలు చూసుకుంటూ తిరిగితే ఏమవుతావు? ఆదాము ఏమయ్యాడు? బాగున్నాడు, పడ్డాడు. నోవహు ఏం చేశాడు? ద్రాక్షరసం తాగబడ్డాడు. ఆయన రాయల్టీని పోగొట్టాడు. చెప్పండి, ఈయన రాయల్టీని పోగొట్టాడు. తర్వాత మరొక ఆయన దేవుడు ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత ఎంపికలో వచ్చిన వ్యక్తే అబ్రహాం. ఎవరు? వినండి, బాగా వినండి. మత్తయి సువార్తలో రాజరికం ఏంటో చూస్తున్నాం, మర్చిపోవద్దు. మరలా ఆ రాజరికంలోకి వచ్చింది ఎవరు? అబ్రహాం. అబ్రహాముకి దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ ద్వారా సమస్త వంశములను దీవిస్తాను, నీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను, ప్రజలకి నాకు మధ్యవర్తిత్వంగా నీ సంతానాన్ని పెడతానన్నాడు. అబ్రహాం ఏం చేశాడు? వాగ్దాన భూమిలో ఉండవయ్యా అంటే కరువు వచ్చిందని చెప్పి తన అందమైన భార్యను పట్టుకుని ఐగుప్తికి వెళ్ళాడంట. ఐగుప్తికి వెళ్తున్నప్పుడు మరి ఎవడు చెప్పాడు ఏంటో తెలియదు, కానీ ఐగుప్తుల ఆహారం దొరుకుతుందని చెప్పారు, ఐగుప్తుల అధికారం ఉందని చెప్పారు, ఐగుప్తులు అన్నీ ఉన్నాయని చెప్పారు. కానీ ఐగుప్తులు అన్నీ ఉన్నాయి, కానీ ఐగుప్తిలో విలువలు లేవు.
ఒకరి పట్ల ఒకరు గౌరవం లేదు, పొరుగోడు సంసారం పట్ల గౌరవం లేదు. ఈ విషయం అబ్రహాంకి అర్థమైంది. అక్కడ ఆహారం దొరుకుద్ది, అధికారం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ విలువలు లేవన్న సంగతి ఎప్పుడైతే అబ్రహాంకి అర్థమైందో సీరియస్గా తన భార్యకు ఒక మాట అన్నాడు, నువ్వు చాలా అందంగా ఉంటావు, నీ అందం నా ప్రాణానికి ప్రమాదం అయ్యేలా ఉంది, అందుకే నేను ఏమంటానంటే అందరూ చూస్తుండగా నేను సెల్లి అంటాను, అందరూ చూస్తుండగా నువ్వు నన్ను సీరియస్గా. ప్రపంచంలో ఏ భర్త ఎవరికి ఇలాంటి పరీక్ష పెట్టకూడదండి. తన భార్యకి పరీక్ష పెట్టాడు, నిన్నేమో సెల్లి అంటాను, నువ్వేమో చెప్పండి నన్ను సీరియస్గా అన్నయ్య అంటే ఆవిడ కనీసం ఎదురెత్తే బాగుంది, ఏంటంటే నన్ను అన్నయ్య ఇదంతా సెట్ అవుదంటే బాగుంది. ఆవిడ ఎలాంటిదంటే ఆయన ఏం చెప్పినా చేస్తుంది. సరే చేసింది, అన్నయ్య అని సీరియస్గా ఆవిడ పిలిచేస్తుంది, చెల్లి అని సీరియస్గా పిలిచేస్తున్నాడు. ఆడ సింహాసనం మీద కూర్చుని అబ్రహాం గారిని బావగారు అనుకుంటున్నాడు. ఆడు ఎవడు? ఐగుప్తు రాజు. ఆ పిలిచాడు, గిఫ్ట్ల మీద గిఫ్ట్లు ఇచ్చేసాడు. మొత్తం మీద ఈ చెల్లిని ఏదో లాగా తన చెంతకి తెచ్చుకుని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. రాత్రికి దేవుడు ప్రత్యక్షమే తెల్లారేసరికి శారమ్మను పంపలేదంటే నీ మక్కిల మీద దాన్ని ఎత్తన్నాడు దేవుడు. నువ్వు పొరుగుడు సంసారంలో దూరుతున్నారు అబ్బాయి, నీ కుటుంబాన్ని వ్యాధుల చేత నలిపెత్తాను ఏమనుకుంటున్నావు? తెల్లారిసరికి పంపి ఆమె ఆల్రెడీ పెళ్ళి అయిన అమ్మాయి, ఆమె మ్యారీడ్ అమ్మాయి, ఏమనుకుంటున్నావు? కనిపిల్లి అనుకుంటున్నా, 60 సంవత్సరాల పిల్లకని చెప్పాడు. అప్పటికి ఆవిడకి వయసు ఎంత? 60 ఏళ్ళ శారమ్మ, ఇంక 20 ఏళ్ళ అమ్మాయి అనుకుంటున్నాడు. వాడు తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్తే దేవుడు చెప్పాడు తెల్లారిసరికి పంపలేదంటే ఏమనుకున్నాను, కానీ వాడి కంగారు అయిపోయింది. అబ్రహాం పిలిచాడు, పంపించేశాడు. అరే బాబు, మీ చెల్లి కదంట, మీ ఆవిడంట, నాకు ఇలాంటి మాట చెప్పావు, దేవుడు నాకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు, అర్జెంటుగా తీసుకెళ్ళిపో అంటే వచ్చేవాడు ఖాళీగా రాకుండా అనవసరమైన ఐగుప్తీలు అడుగుపెట్టిన అబ్రహాం గారు వస్తూ ఒక భారభరితమైన శాపం మీద ఎట్టుకుని వచ్చాడు. ఆగరణ తెచ్చాడు, అనవసరమైన పెట్టుబడులు తెచ్చాడు, ఇంకా ఏం తెచ్చాడు? ఒక భయంకరమైన ప్రవచనం తెచ్చుకున్నాడు. ఆ ప్రవచనం ఏంటో తెలుసా? ఇదే ఐగుప్తిలో నీ పిల్లలు 400 సంవత్సరాలు చెప్పండి బానిసలుగా ఉంటారని ఒక చేదైన ప్రవచనం తెచ్చుకున్నాడు. మీకు అర్థమవుతుందో లేదో, ఆదాము ఒకలా డిస్టర్బెన్స్ అయ్యాడు చెప్పండి, నోవహు మరొకలాగా డిస్టర్బెన్స్ అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము మరొకలాగా తన రాయల్టీ పోగొట్టాడు. ఇప్పుడు తన గర్భాన్నొచ్చిన ఈ ఇశ్రాయేల్ 400 సంవత్సరాలు ఐగుప్తిలో బానిసలుగా ఉన్నారు. ఉన్నవారిని మళ్ళీ వాళ్ళని ఏమని కోరుకున్నాడు దేవుడు? ఒకసారి మీరు చూడండి, అదే నిర్గమకాండం, ఒకసారి నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం, నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం, నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం. ఎవరైనా చదవండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం. ఎవరైనా చదవండి. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పిన. బాగా అర్థమవుతుందో లేదో, ఆ రాయల్టీ అనేది మొదటి నుంచి దేవుడు మానవుల పట్ల చూడాలనుకుంటున్నాడా లేదా? ఆదాము దగ్గర పరిపాలించేవాడిగా ఆదాము ఉండాలనుకున్నాడు, నోహు దగ్గర పరిపాలించేవాడిగా నోహు ఉండాలనుకున్నాడు, అబ్రహాం దగ్గర సమస్త భూమికి ఆశీర్వాదకరంగా రాయల్టీగా ఉండాలనుకున్నాడు. ఇప్పుడు అబ్రహాం పిల్లలు ఇశ్రాయేల్ ద్వారా ఏమనుకుంటున్నాడు? సమస్త భూమి నాదే కదా, మీరు సమస్త భూమికి ఎలా ఉండాలి తెలుసా? రాజ్యము కంటే రాజులైన సమూహంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఉన్నారేళ్ళు 40 ఏళ్ళు, బాగా 40 ఏళ్ళు ఈ అరణ్యంలో నడిపిస్తుంటే 430 సంవత్సరాలు ఐగుప్తిలో బానిసలుకున్న వీళ్ళు బయటికి రావడానికి ఒక నాయకుడిని పుట్టించాడు. ఆ నాయకుడి పేరుని చెప్పండి. మోసే. ఆ నాయకుడు బయటకు వస్తే నాయకుడు ఏం చేశాడు? బండతో మాట్లాడవై అంటే బండను కొట్టాడు. ఆ ఇశ్రాయేలు పరిశుద్ధులు ఎదురు నా పరిశుద్ధతను కాపాడవై అంటే తన పరిశుద్ధతను తగ్గించాడు. మోసే వద్దన్న పని చేశాడు. నాయకత్వంలో సరిగ్గా నిలబడలేకపోయాడు. మోసేని ఇలా రమ్మన్నాడు, ఆ పర్వతం ఎక్కి చూడమన్నాడు, అదే వాగ్దాన భూభాగం అన్నాడు. బాగుందన్నాడు మోసే, నువ్వు వెళ్ళవన్నాడు మోసే. ఏ ప్రభు అంటే నువ్వు ఆజ్ఞ అతిక్రమించావు, ఇశ్రాయేలీయులైన నా సంఘం ఎదుట నా పరిశుద్ధతను తగ్గించావు కనుక నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఆదాము ఒకలా ఫెయిల్ అయ్యాడు, నోవహు ఒకలా ఫెయిల్ అయ్యాడు, అబ్రహాం ఒకలా ఫెయిల్ అయ్యాడు, ఇప్పుడు మోసే మరోలా ఫెయిల్ అయ్యాడు. ఈ ఇశ్రాయేల్ని పరిపాలించిన వారి తర్వాత ఇశ్రాయేలుకి దేవుడు న్యాయాధిపతుల్ని పంపించాడు. ఎవరు పంపించాడు? న్యాయాధిపతులు. బాగా వినాలి, జాగ్రత్తగా వినండి. ఈ న్యాయాధిపతులు సుమారు 350 సంవత్సరాలు పరిపాలించారు. ఎన్ని సంవత్సరాలు? 350 సంవత్సరాలు. ఈ 350 సంవత్సరాలు సుమారు 24 మంది న్యాయాధిపతులు వస్తే ఒక్క న్యాయాధిపతి తినంగా ఉన్నాడండి. ఒక ఆయనేమో బాగానండి, ఒక పిరుకోడిని న్యాయాధిపతిని చేస్తే ఆయన పోయి బంగారం సొక్కాయి చేయించుకున్నాడు. ఒక ఆయనకి బలమిచ్చి వీరుడు సూర్యుడు ఉండవయ్యా అంటే దెలీలా తొడ మీద నిద్రపోయాడు.
ఒక ఆయనేమో ఒకలా రాజ్యాన్ని కట్టుకుని వాళ్ళ పిల్లల న్యాయాధిపతులు ఉండాలని వాళ్ళ పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగం లాగి న్యాయాధిపతి పోస్టింగ్లు ఇచ్చాడు. మీరు అక్కడ చూడండి, ఒక్కరైనా సరిగ్గా ఉన్నారా, బాగున్నారనుకునే సమయానికి ఎవరో ఒకరు దేవుణ్ణి ఆయాస పెట్టారు. ఆదాము దగ్గర నుంచి న్యాయాధిపతుల వరకు జరిగింది ఇదే తంతు కార్యక్రమం కొనసాగింది. ఆ చివరిలో మొట్టమొదటి ప్రవక్త, చివరి న్యాయాధిపతిగా పిలవబడిన వ్యక్తే సమూయేలు. ఎవరు? సమూయేలు. జాతికి వినాలి. ఈ సమూయేలు గారు ఉన్నంతకాలం బాగుంది. సమూయేలు గారు వచ్చిన తర్వాత సంఘాలు బాగుపడ్డాయి. సమూయేలు గారు వచ్చిన తర్వాత సంసారాలు బాగుపడ్డాయి. సమూయేలు గారు వచ్చిన తర్వాత సమాజం బాగుపడింది. సమూయేలు ఉన్నంత కాలం బాగానుంది. కానీ సమూయేలు గర్భాన పనికి మాలినోళ్ళు పుట్టారు. పండితి గర్భాన్న చెప్పండి, తరమ సొంట్లు పుట్టారు. సొంట్లో పుట్టారు. ఎవరు? సమూయేలు కొడుకులు. ఆ సొంట్లు ఎలాంటోళ్ళు అంటే గుర్తుపెట్టుకుని, ఆ కొడుకులు ఎలాంటోళ్ళు అంటే డబ్బున్న వాడికి ఏమో ఒకలా తీర్పిస్తున్నారట, డబ్బు లేని వాడికి ఏమో ఒకలా తీర్పిస్తున్నారట. ప్రజల్లో గుసగుసలు స్టార్ట్ అయ్యాయి. అయ్యా సమూయేలు, నీకు విషయం చెప్పాలి, నీ కొడుకులు నీ వంటి ప్రవర్తన గల వారు కారు. నీకు విషయం చెప్పాలి, నువ్వుండగానే ఇలా దేశాన్ని అమ్మేసే పనులు వీళ్ళు చేస్తున్నారంటే, నువ్వు వెళ్ళిపోయి అంటే మొత్తానికి మమ్మల్ని భూమిని కూడా వెళ్ళు అమ్మేస్తారు. అందుకే మేమందరం కలిసి ఒక మాట మీదకి వచ్చాం. ఆ మాటల్లో మాట ఏంటంటే, మాకొక రాజు కావాలి అన్న. ఏమన్నారు? మాకు ఒక రాజు కావాలని. కానీ సమూయేలు బాధపడిపోయాడు. మనకు రాజు ఏంటి? దేవుడే మనకు రాజు. మనందరం న్యాయాధిపతులు, మనం ఆయన ప్రజలము. మనకి ఇప్పటి వరకు రాజు లేడు కదా, మనకు రాజు ఏంటని అడిగితే దేవుడి దగ్గరికి వెళ్ళి అడగమని ప్రజలు చేస్తారు. అది కాదు మనకు రాజు దేవుడు అంటే, మాకు వల్లదయ్యా, ఇరుగు పొరుగు రాజ్యాలు లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి. సిరియా దేశానికి రాజు ఉన్నారు, పక్కనున్న దేశాలకి రాజు ఉన్నారు, చివరికి మన పక్కనున్న యోర్దాన్ అవల దేశాలకి రాజులు ఉన్నారు, అన్నిటికీ రాజులు ఉన్నారు, మాకు కూడా రాజు కావాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళి సమూయేలు చెప్పాడు, దేవా రాజు కావాలని ప్రజలు అడుగుతున్నారంటే దేవుడు అన్నాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు అన్నాడు. ఎవరిని? సమూయేలు. ఎందుకు ఆ మాటకు అర్థం ఏంటి చెప్పిన? నువ్వు బాధపడకంటే దాని అర్థం ఏంటంటే, నీ కొడుకులే తిన్నంగా ఉండుంటే ప్రజల నోట ఏ మాట రాదో తెలుసా? మాకు రాజు కావాలన్నారు. అంటే ప్రాబ్లం ప్రజలే కాదు, నీ ఫ్యామిలీ కూడా ప్రాబ్లమే. గుర్తుపెట్టుకో. వాళ్ళ నోట ఆ మాట వచ్చిందంటే మీరు నాయకత్వాన్ని సరిగ్గా చూపించలేకపోయారు. ఏ విప్లవమైనా ఎలా పడుతుంది చెప్పండి? పరిపాలన సరిగ్గా లేకపోయినా, అన్యాయం జరుగుతున్న ఒక వర్గానికి, ఒక జాతికి, ఒక ప్రాంతానికి నాయకులు కొమ్ము కాస్తే విప్లవాలు, కొత్త పార్టీలు పుట్టుకొస్తాయి. ప్రాబ్లం దేశంలో రావడానికి, ప్రాబ్లం రాజకీయం యొక్క మాట ప్రజల్లో రావడానికి కారణం ఎవరు తెలుసా? పరోక్షంగానో ప్రత్యక్షంగానో నీ కొడుకులు. సరే, అయినా నా ప్రజలు కనుక ఒక మాట చెప్పేమంటావంటే, ఒరే, ఒక మానవుడు మరొక మానవుడికి పరిపాలకుడైతే అది సరి అయిన పరిపాలన ఇవ్వడరా. వాడు సరి అయిన పరిపాలన ఇవ్వడానికి బదులు వాడి నాయకుడైతే వాడు రథాల ముందు పరిగెట్టాలి, వాడు తిన్న కంచాలు తీయాలి, వాడి ఇంట్లో ఉడుగుని చేయాలి. మీ పిల్లలు, మనవళ్ళు, మనవరాల వరకు కూడా వాడికి ఉడుగుని చేస్తూ బతకాలి తప్ప మీ పిల్లల బతుకులు బాగో. మానవుడు మరొక మానవుడిని సరిగ్గా పరిపాలించలేడు. నేనే రాజుకుంటే మీ జీవితాలు బాగుంటాయి. అరణ్యంలో ఎంత బాగా మిమ్మల్ని పరిపాలించాను. పచ్చని మొక్క, నీటి చుక్క, ఎక్కడ దొరకని దిక్కన మీకు నీటిని నదులంత విస్తారంగా మీకు అనుగ్రహించిన ఆహారం అంటే మన్నాను ఆకాశం నుంచి కురిపించాను. ఇలాంటి రాజుగా నేనున్నాను. మానవుడు పరిపాలన కిందకి వెళ్ళకండ్రా, బానిసలు అయిపోతారని చెప్పు సమూయేలు అని చెప్తే ఈ ప్రసంగం అంతా ప్రజలకు చెప్పాడు సమూయేలు. మొత్తం ప్రసంగం విన్న తర్వాత ప్రజలు అన్నారు, మాకు మమ్మల్ని తినేసేవాడే కావాలన్నారు. అది కాదు, మనల్ని వస్తే మనల్ని వాడుకుంటారు. ఒక నాయకుడైతే వాడి పిల్లల మనవల్లో బాగుపడతారు. మన కింద ఉన్న వాళ్ళకి సరి అయిన రాయితీలు కూడా రావని దేవుడు చెప్తాడంటే, మాకు అన్ని అనవసరం, మాకు రాజు కావాలంటే దేవుడు అన్నాడు, వాళ్ళు అడిగినట్టే వాళ్ళకి రాజుని ఇచ్చి. అంటే అప్పుడు ఒక పొడవుగా ఒక మనిషి కనబడుతున్నాడు. ఆ పొడవైన ఇశ్రాయేల్లో కనబడిన ఆ పొడవైన మనిషే సౌలు. మీకు అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి. ఒక అరగంట తర్వాత అన్ని అర్థమంతా గ్యారంటీ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే ఈ సౌలు ఎప్పుడైతే తెర మీదకి వచ్చాడో, పిరుకోడు, భయస్థుడు, ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తేనట చుట్టాల కన్నా ఈయనే సిగ్గుపడిపోతాడట. ఎవరు?
సమూయేలు. ఎవరైనా మీరు చదవండి కావాలంటే చరిత్ర, ఇంటికి వెళ్ళిన తర్వాత సమూయేలు ఇంటికి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే పోయి మిద్ది మీద దాక్కునేవాడట. ఎవరైనా వస్తే లోపల పోయి దాక్కుని, అంటే ఒక పిరుక్కోడు, ఒకరితో మాట్లాడ రాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, పొలిటికల్ సైన్స్ అంటే ఏంటో తెలియదు, అతనికి లౌకికమైన జ్ఞానం లేదు, మాట్లాడడం రాదు, ఏమీ లేని అమాయకుడిని, గాడిదల వెనకాల తిరిగి అమాయకుడిని దేవుడు రాజుని చేస్తే 2 ఏళ్ళు పరిపాలించేసరికి ఇంకెవ్వడో పచ్చకుండకూడదన్నంత అసూయపరుడు అయిపోయాడంట. అంటే ఆయనకన్నా ఎవడో మంచి బట్టలు వేసుకోకూడదు, ఆయనకన్నా ఎవడో పొగడబడకూడదు, ఆయనకన్నా ఎవడన్నా పొగడబడితే ఆ పొగడబడినవాడు చచ్చే వరకు మనిషికి నిద్ర రాదంట. సౌలుకి 1000 అన్నారట, దావీదుకి 10,000 అన్నారట. పాట పాడినోళ్ళని పాడించుకున్నోడు సంగతి కూడా చూసే వరకు కొనకనన్నాడట. అంత అసూయపరుడు అయిపోయాడు. పరిగెట్టించాడు. మీకు తెలుసు, ఒక అమాయకుడిని గొర్రెలు కాసుకున్న ఒక సామాన్యమైన గొర్రెల కాపరైన ఒక అమాయకుడిని, దావీదుని 2 ఏళ్ల తర్వాత కుర్రోడిని పొగిడారని, అంటే 13 నుంచి 16 సంవత్సరాలు ఉన్న ఒక ముక్కు పచ్చలారని, ఒక నూగు మీసాల కుర్రోడిని పొగిడారని, 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న వయసున్న కుర్రోడిని, ఈ పెద్ద ఆయన ఆ కుర్రోడిని చూసి ఏడ్చాడంటే. పరిగెట్టించాడు. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఒక భయం వచ్చేసింది దానికి. ఏంటంటే, నేను బతుకుండగానే ఈ దావీదుని ఇలా పొగుడుతున్నారంటే, రేపు పొద్దున్న నేను బతుకుండగానే అధికారికంగా ప్రజలు కోరుకున్న రాజు అయిపోతే నేనేమైపోవాలి, నా కొడుకులు ఏమైపోవాలని అధికారం పిచ్చుతో దావీదుని చంపాలని పరిగెట్టి అసూయలో చివరికి ఏమని తెలుసా, సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నా లేదో? ఆదాము ఒకలా చనిపోయాడు, చెప్పండి. నోవహు మరొక రాగా పడిపోయాడు. ఇప్పుడు అబ్రహాం మరోలా డిస్టర్బెన్స్ అయ్యాడు, ఇశ్రాయేల్ మరోలా డిస్టర్బెన్స్ అయ్యారు, న్యాయాధిపతులు ఒకలా పడిపోయారు. ఇప్పుడు సౌలు అసూయతో పడిపోయాడు. ఎవరైనా వారి రాయల్టీని కాపాడగలుగుతున్నారా? ఒక మనిషి మరొక మనిషికి మంచిని అందించలేకపోతున్నారు, ఈ ప్రకృతిలో సరి అయిన పరిపాలన చేయలేకపోతున్నారని బైబుల్ ఘంటాపథంగా చెబుతుంది. ఇశ్రాయేలుకి 2వ రాజు వచ్చాడు అధికారికంగా. ఆ ఇశ్రాయేలుకి 2వ రాజు ఎవరు చెప్పండి? దేవుడు ఇష్టపడిన రాజు ఎవరు? దావీదు వచ్చాడు. దావీదు వచ్చి ఏమి ఎరగదీశాడంటే, ఈ మాట అంటాను, బాధపడకండి. దావీదంతటి వాడిని దేవుడు రాజుని చేస్తే పక్కోడు కొంప పాడు చేస్తాడు. ఏం చేశాడు? ఒక అమాయకుడి సంసారాన్ని నిలువెల్లా చిదివేశాడు. ఒక మంచోడిని తన యుద్ధంలో ముందు వరుసలో పెట్టి చంపించేశాడు. అతని కౌగిట్లున్న భార్యని తన ప్యాలెస్కి రప్పించుకున్నాడు. ఎవడికి తెలియదు అనుకున్నాడు, దేశాన్ని నమ్మించాను అనుకున్నాడు, ఎప్పటిలాగే రాజవస్త్రాలు వేసి కూర్చున్నాడు. ఇక ఎవడికి తెలియదు అనుకున్నాడు. దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త పేరు నాతాను. ఆ నాతాను వచ్చి ఇలా అన్నాడు, అయ్యా మన రాజ్యంలో చాలా అన్యాయం జరుగుతుంది, చిన్న పెట్ట కథ చెప్పాలి, చెప్పమంటారా అన్నారు. చెప్పండి అన్నారు. ఏమీ లేదయ్యా, మన దేశంలో ఒక బలిసినోడు బాగా బలిసి కొట్టుకుంటున్నాడు అన్నాడు. ఒక అమాయకుడు నిలువెల్లా చిదివేశాడయ్యా. అమాయకుడు ఒక గొర్రె పిల్ల ఉంది, ఈ బలిసినోడు పెద్ద ఇంది పెట్టుకోవాలనుకున్నాడు, ఆ ఇందికి గొర్రె పిల్ల కావాలనుకున్నాడు. ఈ బలిసినోడికి చాలా గొర్రెల మందలు ఉన్నాయి, ఆ గొర్రెల మందలో ఏ గొర్రె నచ్చలేదట. బంగారు బొమ్మలా పెంచుకుంటున్న, ఆ బంగారంలా పెంచుకున్న ఆ కూతురు లాంటి గొర్రె పిల్లని ఆ అమాయకుడి దగ్గర నుంచి లాగేసుకున్నాడు. చివరికి ఆ అమాయక గొర్రె పిల్లని చంపేసడానికి కానీ సింహాసనం నుంచి ఇలా సీరియస్ అయిపోయి ఎవడాడని అడిగాడట. ఆడెవడో నా ఆస్థానంలో జరుగుతుందో ఎవడని అడిగితే మామాటం లేకుండా నాతాన ప్రవక్త ముఖం మీద చేయబెట్టేలా అన్నాడట. ఆ బలిసినోడు ఎవడో కాదు, అది నువ్వే అన్నాడట. ఉలిక్కి పడిపోయాడు. అవును, ఆ అమాయకుడు ఉరియా, ఆ గొర్రెపిల్ల బెచ్చబా, ఆ బలిసినుడు నువ్వు. దీనికి తీర్పు ఏమిస్తావంటే తెలియక అంతకు ముందు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఆ గొర్రెకి ప్రతిగా 4 గొర్రెలు చచ్చిపోవాలన్నాడు. మీరు తర్వాత దావీదు చరిత్ర మీద చదవండి. దావీదు కుటుంబంలో నిజంగానే 4 కంటిన్యూగా చచ్చిపోయారు. కంటిన్యూగా 4 చనిపోయారు. ఎందుకు? అక్కడ జరిగిన అన్యాయానికి. చివరికి దావీదేమాడు తన రాజరికాలను తగ్గించుకున్నాడు, అడవుల పాలైపోయాడు, చెప్పులు లేకుండా అడవుల్లో తిరిగాడు. సిమి లాంటి పనికి మాలినోళ్ళు కూడా దావీదు మీద నోరిచ్చరవడం స్టార్ట్ చేశారు.
వానపాములాటోళ్ళు కూడా దావీదు మీద పడగలెత్తారు. దావీదు పక్కనున్న సైన్యాధిపతులు అన్నారు, అయ్యా ఒక్కసారి నువ్వు పర్మిషన్, ఒక్కొక్కరిని ముక్కలు నరికేస్తావు అంటే అప్పుడు దావీదు ఏమన్నాడు, ఇది వాళ్ళ సమయము, దేవుడు నన్ను పట్టి అప్పగించాడు, ఎవరిని ఏమి అనకండి, ఇది నేను మోయవలసిన భారము, ఇప్పుడు నేను రాజుని కాదు, మాట పడవలసిన దేవుని దాసుని అని తనను తాను తగ్గించుకున్నాడు. బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. చనిపోయేంత వరకు ఆ బాధలో కొట్టిమిట్టాడుతున్నాడు దావీదు. మీకేమర్థమవుతుంది చెప్పండి? సౌలు ఒకలా పడ్డాడు, దావీదు ఒకలా పడ్డాడు. ఆ తర్వాత దావీదుకి తెలివైన వాగ్దాన పుత్రుడు వచ్చాడు. ఎవరు చెప్పండి? సొలొమోన్. ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? అన్ని తెలివితేటలను కలిపి ఆయన ఏం చేశాడు తెలుసా? 1000 మందిని పెళ్లి చేసుకున్నాడు. అఫీషియల్ 700, అన్అఫీషియల్ చెప్పండి 300. మొత్తమే చేశాడు. రాజరికం పొత్తులు పెట్టాడు, అన్ని పెట్టాడు. సొలొమోను ఎంత ఎత్తుకు ఎదిగాడంటే మీరు గుర్తుపెట్టుకోండి, సొలొమోను మాటలు వినడానికి తూర్పు దేశాల నుంచి జ్ఞానులు వచ్చారట వినడానికి. ఎక్కడో ఆఫ్రికా ఖండం నుంచి శాబా దేశపు రాణి వచ్చిందట. అందరు వచ్చి సొలొమోను ప్యాలెస్లో నిలబడి అన్నారట, మీ ఇంట్లో పనులుగా ఉండిపోయినా బాగున్ను, ఎంత జ్ఞానం చెబుతున్నావు, మా సింహాసనం వదిలేసి మీ ఇంట్లో వంట వార్పు చేసి నువ్వు తిన్న కంచాలు ఎత్తి ఇంతకన్నా ధన్యత మాకు లేదన్నారు. అంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఎవరు? సొలొమోన్. అంటే సామంతులు, స్థితిగతి కలిగిన వారు అందరూ సొలొమోను పొగడారు. కానీ విషయం ఏంటి చెప్పిన, సొలొమోను మాటలు అందరూ వినేవారు. సొలొమోను మాటలు రాజులు, జ్ఞానులు, అధిపతులు అందరూ వినేవారు. కానీ చివరికి రోజులు ఎలా మారిపోయాయంటే, సొలొమోను మాటలు వినే రోజులు పోయాయి, సొలొమోనే భార్యలు మాటలు వినే రోజులు వచ్చేసాయి. సొలొమోను మాటలు వినే రోజులు పోయాయి, భార్యల మాట వినే రోజు వచ్చాయి. చివరికి వీళ్ళు ఏం చేశారు? పూర్తిగా విగ్రహారాధకుడిగా మార్చేశారు. ఎవరిని? సొలొమోను కూడా డిస్టర్బెన్స్ అయిపోయింది. జాగ్రత్తగా వినాలి, మర్చిపోకండి. ఆ తర్వాత దేశం ఏమేమో తెలుసు? రెహబాము. చెప్పండి. యరాబాము అంటే పనికి మాలినోడు, ఒకడు కూలోడు, ఒకడు కొడుకు. వీళ్ళిద్దరూ కలిసి దేశాన్ని 2 ముక్కలు చేశారు. వీళ్ళిద్దరు కలిసి దేశాన్ని 2 ముక్కలు చేస్తే, ఒకటి ఉత్తర భూభాగం అయిపోయింది, 2 దక్షిణ భూభాగం అయిపోయింది. ఉత్తర భూభాగంలో 10 గోత్రాలు ఉండిపోయాయి, దక్షిణ భూభాగంలో 2 గోత్రాలు ఉండిపోయాయి. దేశం 2 ముక్కలు అయిపోయింది. ఉత్తర భూభాగానికి ఒక 21 మంది రాజులు, దక్షిణ భూభాగానికి ఒక 20 మంది రాజులు, లేదా 21 మంది రాజులు. సుమారు అటు ఇటుగా కలుపుకుంటే 42 మంది రాజులు 2 జాతుల్ని పరిపాలించి దేశాన్ని ఏం చేశారు తెలుసా? పూర్తిగా విగ్రహారాధన దేశంగా మార్చేశారు. మీకేమర్థమవుతుంది చెప్పండి? ఆదాము రాయల్టీ చూపించలేకపోయాడు, నోవహు చూపించలేకపోయాడు, అబ్రాహాం చూపించలేకపోయాడు, మోసే చూపించలేకపోయాడు, న్యాయాధిపతులు, రాజులు, ఇప్పుడు దేశంలో విడిపోయిన 42 మంది రాజులు, వీళ్ళందరూ ఇంత బాధ పెడుతున్నప్పుడు ప్రవక్తలు ఉలిక్కబడ్డారు ఒక్కసారిగా. అలా కొన్ని ప్రవచనాలు గుర్తొచ్చాయి. అయ్యా దేవా, అబ్రాహాంకు మాట ఇచ్చో ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానని, ఆశీర్వాదానికి కారకులైన నీ ప్రజలేంటి ఇలా తగలడిపోతున్నారు? దావీదుకి మాట ఇచ్చావు, నీ సింహాసనం మీద ఎప్పుడొక పరిపాలకుడు ఉంటాడని. ఈ 2 మా మనసులను తలిసేస్తున్నాయి. నీ ప్రజల పట్ల నీ ప్రణాళిక ఏంటి? ఈ ప్రజల్ని ఎలా కాపాడబోతున్నావు? ఆ విశ్వంలో ఉన్న నీవు, ఈ ముల్లోకాన్ని పరిపాలిస్తున్న నీవు, ఇదిగో ఈ ప్రపంచాన్ని ఆశ్రయిస్తున్న ఆదాము దగ్గర నుంచి నీ ప్రణాళికలు ఉన్నాయే. అబ్రాహాము సంతానం ద్వారా ఆశీర్వదిస్తారన్నావే, దావీదు సింహాసనం ద్వారా ఆశీర్వదిస్తారన్నావే, ఎట్లా ఆశీర్వదిస్తున్నావయ్యా మాకు అర్థం కావట్లేదు. ఈ పనికి మాలిన కుంపటి రాజకీయాలు, ఈ ఉమ్మడి రాజకీయాలు ఈ దేశాన్ని ఇలా పాడు చేస్తున్నప్పుడు, ఈ ప్రపంచం బాగుపడాలంటే నాయకత్వం కావాలి, రాజు కావాలి. ఎలా వస్తున్నాడయ్యా రాజు మాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు, సరిగ్గా టైంలో పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవక్త నోట దేవుడు ప్రవచనాలు చెప్పడం ప్రారంభించాడు. ఏం చెప్తున్నాడు ఒక్కసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం రండి ఒకసారి. యెషయా గ్రంథం ముగిద్దాం త్వరగా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఉజ్జియా, యోతాము, హామాజు, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అని యోధా రాజుల దినములలో యోధాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమాజు కుమారుడగు యెషయాకి కలిగిన దర్శనం. బాగా వినండి. యెషయా గ్రంథం ఒక పట్టాన్ని ఎందుకు అర్థం కాదు చెప్పనా? బాగా వినాలి. యెషయా గ్రంథం ఒక పట్టాన్ని అర్థం కాకపోవడానికి కారణం, ఆ సమకాలీన పొలిటికల్ సైన్స్ తెలియకపోతే అర్థం కాదు. పొలిటికల్ సైన్స్ అంటే ఆ సమకాలీన రాజకీయం తెలియకపోతే అర్థం కాదు. యెషయా బాగా వినండి. యెషయా ప్రవక్తలలో చాలా పేరు
వచ్చిన ప్రవక్త అంటే ఆయనకి ఆ రోజుల్లో రాజకీయం, రాయల్ లాంగ్వేజ్ అంటే బాగా తెలిసిన ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే చెప్పండి, యెషయా. అంటే ఆయన రాజుల కుటుంబం నుంచి వచ్చిన వాడని చరిత్ర చెప్తుంది. ఆయనకి రాజకీయాల గురించి తెలుసు, పొలిటికల్ సైన్స్ అంటే ఏంటో తెలుసు. అందుకే ఆయన రాస్తున్న ఆ అధ్యాయాల కూర్పు పట్టాన్ని అర్థం కదా. పైగా యెషయా గ్రంథాన్ని ఏమన్నా తెలుసా, దాన్ని మినీ బైబిల్ అన్నారంటే 66 పుస్తకాలు బైబిల్ అయితే యెషయా గ్రంథం కూడా ఎన్ని అధ్యాయాలు? ఇది చిన్న సైజు బైబిల్ అంటారు. అంటే మొత్తం చరిత్ర, జరిగిన చరిత్ర, జరుగుతున్న చరిత్ర, జరగబోయే చరిత్ర, ఇంత సైన్స్ తెచ్చి యెషయా గ్రంథంలో పొయిటిక్ గా కావ్య భావ పద్య భాగంలో రాశాడు గనకే ఓ పట్టాన్న యెషయా గ్రంథం అర్థం కదా. అందుకే ఆయన ఇంట్రడక్షన్ లో ఏమంటాడు చెప్పండి, రాజుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఉజ్జియా వెళ్ళిపోయాడట, యోతాం వెళ్ళిపోయాడట, ఆహాజ్ వెళ్ళిపోతున్నాడట, హిజ్కియా వెళ్ళిపోతున్నాడట. ఈ యూదుల రాజుల దినములలో ఆయనకి దర్శనం అంటే రాజకీయం ఇజ్రాయేల్ యోధా దేశంలో ఈటెక్కిపోతున్న సమయంలో ఆ రాజకీయానికి చెంప మీద చెల్లు అనిపించడానికి ప్రవచనాలు యెషయా దగ్గరికి వచ్చాయంట. అంటే ఏం చెప్పాలనుకుంటాడు యెషయా? ఏదో చెప్తున్నాడు చూడండి. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీదకి తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందుని ఎరుగును, గాడిద సొంత వాణ్ణి దొడ్డు తెలుసుకొనును. ఇశ్రాయేలుకి తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఏమంటారు చెప్పండి, ఏమంటున్నాడు చెప్పండి? గాడిదకున్న ఇంకిత జ్ఞానము, ఎద్దుకున్న ఇంకిత జ్ఞానము, గాడిదకి ఎద్దుకున్న ఇంకిత జ్ఞానం నా పిల్లకి లేదు. అంటే దాని అర్థం ఏంటి? గాడిదకి యజమానుడు ఉన్నాడని గాడిదకి తెలుసు, ఎద్దుకి యజమానుడు ఉన్నాడు, ఎద్దుకి యజమానుడు ఉన్నాడు, ఎద్దుకి తెలుసు. కానీ నేను వీళ్ళకి యజమాని అన్న సంగతి చెప్పండి నా పిల్లలకు తెలియట్లేదు. వీళ్ళ యజమానులు ఏమనుకుంటున్నారంటే ఇరుగు పొరుగు వాళ్ళు, పక్కింటి వాళ్ళు, మనలో మనకి అధికారులు అనుకుంటున్నారంటే ఉజ్జియా, యోధా ఎవరైతే ఉన్నారో, యోతాము, ఆహాజు, వీళ్ళే మనకి యజమానులు అనుకుంటున్నారు తప్ప ఈ రాజు దిగిపోతూ ఇంకో రాజు వస్తాడని ఎదురు చూస్తున్నారు తప్ప అసలు వీళ్ళకి రాజుని నేనే అన్న సంగతి నా బిడ్డలకి అర్థం కావట్లేదు. ఎద్దుకు అర్థమైంది యజమాడు ఉన్నాడని, గాడిదకి అర్థమైంది యజమాడు ఉన్నాడని, కానీ నా పిల్లలకి యజమాడుని నేనే అన్న సంగతి తెలియక ఈ రాజకీయ జెండాలు మోసుకుంటూ తిరుగుతున్నారు. నేను అప్పటికే చెప్పాను, వీళ్ళకి మొట్టమొదటి రాజు ఎక్కుతున్నప్పుడే చెప్పాను, రే ఓ పట్టాన్న ఎవడో మీకు మంచి పరిపాలన ఇవ్వడరా, నా మాట వినండ్రా అని వీళ్ళకి చెబితే వీళ్ళ బుర్రలకు ఎక్కలేదు. ఈ రోజు 2 మొక్కలు అయ్యారు. వీళ్ళ ఉత్తరానికి పోయారు, దక్షిణానికి పోయారు. ఎప్పటికన్నా మాట వినండ్రా. మీరు ఎలా మాట వినకపోతే మీ కొమ్ములు విరిచేయడానికి, మీ రాజకీయాన్ని ఇరిసేయడానికి, మీ రాజుల్ని మట్టి కలిపేయడానికి మీ పక్క నుంచి ఇంకొక రాజ్యాన్ని తీసుకొస్తున్నాను రా అని చెప్పాడు. ఆ పక్క నుంచి వచ్చే రాజ్యం పేరే అసూరు సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం? సూత్రం మర్చిపోకండి, మీకు అర్థమైపోయినా అర్థమైనట్టు చూడండి. చివరికి కలిసి కన్నా అర్థమైతే చెప్తున్నాను. ఏం జరుగుతుంది? 7వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 17వ వచనం. యెహోవా నాబాద్యాకు ఎలాగూ సెలవిచ్చెను, నీ దేవుడనే యెహోవా వలన సూచనను అడుగుము, అది పాతాళమందు 7వ అధ్యాయం 17వ వచనం. యెహోవా నీ మీదకి, నీ జనుల మీదకి, నీ పితరుల కుటుంబం మీదకి, నీ పితరుల కుటుంబం వారి మీదకి శ్రమ దినములను ఎఫ్రాయిము యోధా నుండి తొలగిన దినము మొదలుకొని నేటి వరకు రాని దినములను రప్పించును. ఆయన అష్షూరు రాజు, ఆడి పేరేంటట? అష్షూరు సామ్రాజ్యం. మళ్ళీ వినండి, అష్షూరు సామ్రాజ్యం అంటే ఈ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద భయంకరమైన సామ్రాజ్యాల్లో ఒక సామ్రాజ్యమే అష్షూరు సామ్రాజ్యం. జాలి, దయ, కనికరం, ఆడ మగ, చిన్న పిల్ల, వృద్ధులు ఏం తేడా ఉండదు. అడ్డొస్తే ఎవరినైనా బతుకుండగానే చర్మం ఒలిసి లోపల అవయవాలు పీకేసి చంపి పడేసే నరమేధం కలిగిన వారే అసూర్ సామ్రాజ్యం. మీకు డౌట్ ఉంటే ఆ గూగుల్ని అడగండి, అసూర్ వార్స్ అని అడగండి, బొమ్మలతో సహా మీకు గూగుల్ చూపిస్తుంది.
వాళ్ళ మనుషుల్ని ఎలా చెప్తారు చెప్పనా? ఇదే టౌన్ అనుకోండి, ఇది పట్టణం అనుకోండి. ఈ పట్టణంలో ఉన్న రాజుకు ముందు వార్నింగ్ ఇస్తాడు, ప్రజలకు వార్నింగ్ ఇస్తారు. మీరు మాట విని మీ డబ్బు, ధనము, మీ ధాన్యము, మీ మానము సరిగ్గా మేము చెప్పినట్టు ఇస్తే సరే, ఇవ్వకపోతే ఎలా ఉంటుందని ఈ ఊరికి వెలుపుల గవిల చివరిన ఒక టెంట్ వేసి, ఆ టెంట్ ముందు ఒక రాడ్ ఎట్టి, ఆ రాడ్ ముందు బతుకుండగానే మనిషి చర్మాన్ని ఒలిచేసి, ఆ ఒలిచేసిన చర్మం ఇలా రక్తం కారుతుండగా వాడి కింది నుంచి ఆ శూలాన్ని గుచ్చేసి ఇటు శిరస్సు నుంచి బయటకు వచ్చేదాకా ఆ పైన వేలాడదీసి, మాట వినకపోతే రాజుకి మీకు ఇలా జరుగుతుందని మాస్ వార్నింగ్ ఇస్తారు. రెండు వార్నింగ్ అని చెప్తున్నా, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మానాల్లో కత్తులు పెట్టి కింద నుంచి పైకి తీరి ఆ బిడ్డను బయటికి లాగి బండకేసి కొట్టి మీ నెక్స్ట్ జనరేషన్ ఇలా చంపిపడేస్తామంట. అంటే వాళ్ళకి జాలి ఉండదు, దయ ఉండదు. ఇలాంటి వారు ఇప్పుడు ఎవరి మీదకి వస్తున్నారు? యోధా మీదకి వస్తున్నారు, ఇజ్రాయెల్ మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ కంగారు వచ్చింది. ఎలాంటి కంగారు వచ్చిందంటే 7వ అధ్యాయం మొదలు వచ్చింది చూడండి. యోధా రాజు అయిన ఉజ్జియా మనవడును యాతాము కుమారుడైన ఆమోజు. నేను చదువుతాను. యోధా రాజు అయిన ఉజ్జియా మనవడును యాతాము కుమారుడైన ఆహాజు దినముల్లో సిరియా రాజు అయిన రెజీనును ఇశ్రాయేల్ రాజు అయిన రెమల్య కుమారుడైన పెకాహును యుద్ధము చేయవలన యెరూషలేము మీదకి వచ్చారు, కానీ అది వారి వలన కాకపోయినప్పుడు సిరియానీలు ఎఫ్రాయిమీలు తోడు చేసుకురని దావీదు వంశస్థులకు తెలియబడగా, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయాలను వారి జనుల హృదయాలను కదిలిను. ఏమర్థమైంది? ఏం అర్థం లేదని అర్థమైంది. ఏముంది అక్కడ? ఒక పొలిటికల్ సైన్స్ ఉంది, అంటే ఒక రాజకీయం ఉంది. ఏముంది? 3 దేశాలు ఉన్నాయి. ఒకటి సిరియా, ఇజ్రాయెల్, యోధా. ఏంటి? సిరియా, ఇజ్రాయెల్, యోధా. ఈ సిరియా, ఇజ్రాయెల్, యోధా 3 దేశాలు ఉన్నాయి. 3 దేశాలకి 3 రాజులు ఉన్నారు. ఆ 3 రాజుల పేర్లంటే సిరియా దేశానికి రెజీన్ రాజు, ఇజ్రాయెల్ దేశానికి పెకాహు రాజు, యోధా దేశానికి రాజు ఆహాజు రాజు. 3 దేశాలు, 3 రాజులు. ఎందుకు ఇవన్నీ మాకు చెప్తున్నారు? తూర్పు దేశపు జ్ఞానులు ఎందుకు వచ్చారో మనకి తెలియాలి. మర్చిపోద్ది, వీటన్నిటికీ లింక్ ఉంది. అయితే ఈ 3 దేశాలకి 3 దేశాలకి 3 రాజులు ఉన్నారు. ఈ 3 దేశాలకి ఇప్పుడు భయం పట్టుకుంది. ఏం భయం పట్టుకుంది? ఈ 3 దేశాలని మింగేసేవాడు పైనుంచి వస్తున్నాడు. ఎవడాడు? అస్సూరు. ఇప్పుడు ఆడు వచ్చాడంటే ఏం చేస్తాడంటే సిరియాని మింగేస్తాడు, యోధాని మింగేస్తాడు, ఇజ్రాయెల్ని మింగేస్తాడు. ఈ 3 దేశాలు ఆడికి జాలి దయ లేదు, వాడిని ఎవరు ఎదిరించలేరు. ఈ టైంలో వీళ్ళు ఏం చేశారంటే మనం 3 కలిసి ఆడిని ఎదిరిద్దామన్నారు. ఎవరిని? ఆడిని. సిరియా, ఇజ్రాయెల్ ఒకటైపోయింది. ఇప్పుడు ఎవరిని కలవమన్నారంటే యోధా దేశాన్ని కలవమన్నారు. యోధా రాజు ఆహాజ్ ఏమన్నాడంటే నేను కలవనన్నాడు. ఒరే, మనకి మన గొడవలు ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు ఆడొచ్చాడంటే మన 3 బతకనివాడు, మాతో చేయగలపరా అంటే నేను కలవనంటే వీళ్ళిద్దరూ ఆలోచించుకున్నారు. ఎవరు? సిరియా, ఇజ్రాయెల్ కలిపి ఆలోచించుకుని ఈడేటి మన మాట అంటున్నాడు, ఇప్పుడు ఆడికన్నా ఈడి తలపోటు ఎక్కువ అయిపోయింది మనకి, ముందు ఈయన లేపబడేదో అన్నారు. ఎవరిని? ఆహాజును లేపి యూదులు మన వైపు తిప్పుకుని అప్పుడు మనం 3 కలిసి వాడి మీద ఫైట్కి వెళ్దామని. ఇప్పుడు యోధా దేశం మీదకి 3 ప్రమాదాలు వస్తున్నాయి. ఒకటి ఇజ్రాయెల్ దేశం నుంచి ప్రమాదమే, చెప్పండి. 2 సిరియా నుంచి ప్రమాదమే. 3 చెప్పండి, అస్సూర్ నుంచి ప్రమాదం. ఈ 3 ప్రమాదాలు యోధా మీదకి వస్తున్నాయని గాలికి అడవి చెట్లు కదిలినట్టు యోధా ప్రజల హృదయాలు ఏమైనాయంట? కదిలిపోయే. భయం వేసింది వాళ్ళకి. అప్పుడు దేవుడు యెషయాను పంపించాడు. యెషయా, ఈ ఆహాజు రాజుకి చెప్పు, ఏమీ కాదు, 3 దేశాలు కాదు 30 దేశాలు కలిసిన యోధా జాతిలో ఉన్న శాసం ఎంట్రుకు కూడా రాలదని చెప్పని యెషయాను పంపించాడు. ఆ పంపించి రాస్తున్న అధ్యాయమే చెప్పండి యెషయా గ్రంథం 7వ అధ్యాయం. అంటే ఇప్పుడు ఇంత ధైర్యం చెప్తున్నాడు ఎవరికి? ఆహాజు రాజుకి. ఏం కాదు, ఇక గుర్తుపెట్టుకో, 65 సంవత్సరాల కాకముందే రెజీన్ ఉండడు, 65 సంవత్సరాల కాకముందే ఇశ్రాయేలు రాజు పెకాహు ఉండడు. వీళ్ళిద్దరు చచ్చిపోతారు. యోధా ఎప్పటికీ ఉంటది. ఎందుకు ఉంటదంటే అబ్రహాముకి మాట ఇచ్చాను, చెప్పండి, దావీదుకి మాట ఇచ్చాను, ఈ సింహాసనం మీద నా యోధ సంతానం పరిపాలించడానికి ఉంటుందని మాట ఇచ్చాను. ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండవయ్యా, ఏమీ కాదనడానికి నీకేమన్నా చూసిన కానీ కావాలేమో, ఆ గుర్తు నేను ఇస్తాను, అడగవయ్యా అని ఆహాజుని అడగమన్నాడు యెషయా ద్వారా దేవుడు. అప్పుడు ఆహాజ్ ఏమన్నాడు ఒకసారి మీరు చూడండి, ముగిద్దాం. అదే 7వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఇంకను ఆహాజుకి ఇలాగూ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన ఒక సూచన అడుగుము, అది పాతాళమంత లోతైన సరే ఉద్భలో
ఊర్ధలోకమంత ఎత్తైన సరే ఏదో గుర్తడుగు. నీ దేశానికి, నీ సింహాసనానికి, దావీదు సింహాసనానికి ఏమీ కాదనడానికి ఏదన్నా గుర్తడుగా. గుర్తు పరలోకమంత ఎత్తైన గుర్తైనా పర్లేదు, పాతాళమంత లోతైన గుర్తైనా పర్లేదు, ఎంత గుర్తైనా నీకు ఇస్తాను. నీకు ఏ గుర్తు కావాలో చెప్పు, నిన్ను ధైర్యపరచడానికి గుర్తు చూపిస్తాను అడగవయ్యా అంటే పెద్ద మనిషి ఏమన్నాడు ఒకసారి మీరు కింద చదవండి. అప్పుడు ఆహాజు నేను అడగను యెహోవాను శోధింపవలెనని చెప్పగా, ఏమన్నాడు? నేను అడగను యెహోవాను శోధింపును. ముగిస్తున్న జాతమేనండి. నేను అడగను యెహోవాను శోధింపును అంటే దాని అర్థం ఏంటి? పెద్ద బతుపరులాగా దేవుని శోధింపునని కాదు. ఈ పెద్ద మనిషి ఎందుకు అడగనంటాడంటే, ఆహాజ్ అంటే ఒక నీచమైన రాజు. ఎందుకు అడగనంటాడంటే ఇతనికి దేవుడిని సంప్రదించడం ఇష్టము లేదు. మరి ఎవరిని సంప్రదిస్తున్నాడు? అప్పటికే నీటి కాలంలో కట్టించుకున్నాడు యుద్ధం జరగ సమయానికి. రెండోది ఏంటో తెలుసా? ఐగుప్తితో పొత్తెట్టుకున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దినవృత్తాంత గ్రంథం చదవండి, మొత్తం చరిత్ర మీకు అర్థమవుతుంది. అంటే ఐగుప్తి సహాయం తీసుకున్నాడు కనుక దేవాలయంలో ఉన్న బంగారు పాత్రని పెట్టుబడికి ఎవరికిస్తున్నాడు? ఐగుప్తి రాజుకి ఇచ్చి, నాకు ఐగుప్తి ఉంది, నాకు ధైర్యం అనుకుంటానంటే ఇజ్రాయెల్ దేశం వెళ్ళేమో సిరియాతో పొత్తెట్టుకుంది, యోధా దేశం వెళ్ళి ఐగుప్తితో పొత్తెట్టుకుంది. అందుకు ఈ పెద్ద మనిషి ఏమంటాడు? పెద్ద భక్తుల్లో పైకి ఏమంటున్నాడంటే, నేను అడగను యెహోవాను శోధింపును. ఏం అడగమన్నాడు దేవుడు? నీ జాతికి ఇచ్చిన ఆశీర్వాదకరమైన వచనం నెరవేరుతుంది, యోధా దేశానికి ఏం కాదు, దావీదు సింహాసనం ఉంటుంది, ఏదన్నా గుర్తు అడగవయ్య అంటే అడగనట్టున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? మీరు కింద చదవండి. అప్పుడు దేవుడు అతడు ఎలాగో చెప్పాను, దావీదు వంశస్థులారా, యెషయా అంటున్నాడు, దావీదు వంశస్థులారా వినండి, మనుషులను విసిగించుట చాలదనుకుని నా దేవుని కూడా విసిగించుదరా? కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపించెను. తానే మీరు అడిగిన అడగకపోయినా, మీ రాజు అడిగిన అడగకపోయినా, ఎవడు అడిగిన అడగకపోయినా దేవుడే ఈ ప్రపంచానికి ఒక గుర్తు చూపించాలనుకుంటున్నాడు. ఆ గుర్తు ఏంటో తెలుసా? కన్నె పిల్ల గర్భవతి అవుతాది. ఇదే గుర్తు. పెళ్ళైన ప్రతి స్త్రీ తల్లవుద్ది, పెళ్ళైన ప్రతి స్త్రీ తల్లవుద్ది. పెళ్లి కాకుండా, పురుష స్పర్శ తెలియకుండా, పురుషుడితో ఏ సంబంధం లేకుండా ఈ ప్రపంచ చరిత్రలో ఒక రోజు కన్నె పిల్ల గర్భవతి అవుద్ది. ఆ గర్భవతి అయిన రోజే మీరు గుర్తుపెట్టుకోండి, దైవం ఇలలోనికి రాబోతున్నాడని మీకు గుర్తు. వచ్చి ఏం చేస్తాడు? భగవాన్ వచ్చి ఏం చేస్తాడో ఒక్కసారి మీరు చూడండి. 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆయన భుజాల మీద ఏముందట? రాజ్యభారం ఉండెను. గట్టిగా చెప్పండి, ఆయన భుజాల మీద ఏముందట? రాజ్యభారం ఉండెను. రెండోసారి చెప్పండి, ఆయన భుజాల మీద ఏముందట? రాజ్యభారం ఉండెను. మూడోసారి చెప్పండి, ఆయన భుజాల మీద ఏముందట? రాజ్యభారం ఉండెను. ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఆయన భుజాల మీద ఏముందో చెప్పనా? ఆదాము మోయలేని రాజ్యభారము, నోవహు మోయలేని రాజ్యభారము, అబ్రహాము, మోసే, న్యాయాధిపతులు, రాజులు మోయలేని రాజ్యభారము, ప్రపంచంలో ఎవడు సరి అయిన పరిపాలన అందించలేని ఈ ప్రపంచ రాజకీయ భారం అంతా భుజాల మీద పెట్టుకున్న పుట్టిన ఒకే ఒక్క రాజు ఎవరు చెప్పండి? నజరుడైన యేసుడు. ఆయన ఎందుకు పుట్టాడు? ఈ ప్రపంచాన్ని బాగు చేయడానికి పుట్టాడంటే, ఈ ప్రపంచంలో ఒక మనిషి మరొక మనిషిని పరిపాలించలేడు. ఒక మనిషి మరొక మనిషికి రాజు అయితే వాడు కొడుకులు, వాడు మనవల్లో బాగుపడతారు, జాతి బాగుపడతారు తప్ప అందరినీ సమానంగా చూసే రాజు ఈ ప్రపంచంలో ఒక్కడైనా ఉన్నాడా? అందుకే ఆదాము దగ్గర నుంచి ఈ రోజు రాజకీయంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల వరకు, ఈ రోజు సీఎం, పిఎం వరకు, ఈ రోజు ఐక్యరాజ్య సమితిలో ఉన్న పెద్దల వరకు, వీళ్ళ మనవళ్ళు, కొడుకులు, పంచాయతీ పరిస్థితులు ఉన్న ఈడి మనవల్లో బాగుపడతారా తప్ప పేద ప్రజలకి న్యాయం జరుగుద్దా? ఈడి ప్రభుత్వం వస్తే ఈడి క్యాస్ట్ బాగుపడతారు, ఈడి ప్రభుత్వం వస్తే ఈడి క్యాస్ట్ బాగుపడతారు, ఈడి చివరికి పంచాయతీలు ఉన్న ఈడు మనవల్లో బాగుపడతారు. కానీ ఒక పేదోడికి న్యాయం జరుగుద్దా?
ఇప్పుడు చెప్పండి, తూర్పు దేశపు జ్ఞానులు ఏ పాయింట్ భుజాల మీద పెట్టుకుని వచ్చారు తెలుసా? రాజు ఎక్కడా? ఎందుకు రాజు ఎక్కడా? మా దేశంలో రాజులు ఉన్నారు, మా దేశంలో అధిపతులు ఉన్నారు, మా దేశంలో న్యాయాధిపతులు ఉన్నారు, కానీ ఈ పనికి మాలిన రాజులు మాకు మంచి పరిపాలన ఇవ్వడం లేదు. అందుకే ఈ రాజు మాకు కావాలి. ఈ రాజు యూదులకే కాదు, చెప్పండి, మాకు కూడా రాజే. ఈ రాజు కిందకు వస్తే ఎలా ఉంటది? కుష్ఠోలు చేతులు కూడా పట్టుకుంటాడు ఈ రాజు, గుర్తుపెట్టుకో. ఈ రాజు కిందకు వస్తే ఎలా ఉంటుంది? పేదోడినైనా గొప్పోడినైనా ఒకలాగా చూస్తాడు ఈ రాజు. ఈ రాజు కిందకు వస్తే ఎలా ఉంటుంది? మీరు జాగ్రత్తగా వినండి. అందరినీ సమానంగా చూస్తాడు. స్త్రీ అయినా, చెప్పండి, పురుషుడినైనా ఒకలాగా చూస్తాడు. ఈ రాజు కిందకు వస్తే ఎలా చెప్పిన, కానాను ఊర్లో వివాహం ఆగిపోతుందంటే ఆ వివాహం గౌరవాన్ని నిలబెట్టడానికి ఆ ఇంటి పరువు బిజాల మీద వేసుకున్నాడు. అది రాజు. మీకు ఇంకా చెప్పనా, పేదూరులో ఒక ఊర్లో ఒక విధవరాండ్ల కొడుకు చనిపోతే ఊరందరూ పాడెనకాలు నడిచారు, కానీ ఆ తల్లి దగ్గరికి పోయి తన బాధను అర్థం చేసుకుని, అమ్మా నీ బాధను నేను తీరుస్తానని చచ్చిపోయిన కొడుకును కూడా బ్రతికించిన ఒకే ఒక్క రాజు, ఆయన పేరు నజరేయుడైన యేసు. ఇప్పుడు చెప్పండి, ఈ రాజు దగ్గరికి వస్తే ఏం చేస్తారు చెప్పనా? ఈ రాజు దగ్గరికి వస్తే ఏం చేస్తారు చెప్పనా? అన్నం లేదా, ఇబ్బందుల, సమస్యల, తీరని గొడవల, ఏదైనా నీకు ఎలాంటి సమస్య ఉన్నాయని ఒక మాట ఇచ్చాడు, ఒక షరతు అన్నాడు. మొదట నా రాజ్యాన్ని, నీతిని ఎతకండి, మీకు కావలసినవన్నీ, చెప్పండి, నేను ఇస్తాను. నా యొద్దకు రండి. ఇప్పుడు చెప్పండి, ఈ రాజు దగ్గరికి రండి. అంటే ఇప్పుడున్న పరిపాలన మంచి పరిపాలన, ఏ పరిపాలన మంచి పరిపాలన ఇవ్వదు. మాట ఇచ్చి మాట మీద నిలబడతారండి వీళ్ళు? అడుగుతున్నాను. ఇంటి ప్రభుత్వాలు మారిన సెంటు నేల కోసం ఏడ్చే వాళ్ళు ఉన్నారు, ఆధార్ కార్డులు పేర్లు మార్కి ఏడ్చే వాళ్ళు ఉన్నారు, చివరికి గూడు లేక ఏడ్చారు, కూడు లేక ఏడ్చారు, రేషన్ కార్డు లేక ఏడ్చారు అడుగుతున్నారు. మరి వచ్చిన అందరూ ఏం చేస్తారు? ఇలా వాగ్దానాలు ఇచ్చాడు. ఆ దిక్కుమాలిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటి చెప్పనా? మీకు తలగడుకొని మళ్ళీ నేను చెప్తాను, సీరియస్గా వినండి. దిక్కుమాలిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటి చెప్పనా? వీళ్ళు వచ్చిన తర్వాత అంటే వాగ్దానాలు, అది వాగ్దానం అంటారు దాన్ని, వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటి చెప్పనా? వీళ్ళు వచ్చిన తర్వాత అంటే బ్రాండ్ మారుతాడు. బ్రాండ్ అంటే ఏంటండి? బ్రాండే. అడుగుతున్నాను, మరి ఇల్లు లేదా, వాకులు లేదా, చదువులు లేవా, పిల్లలా, హైయర్ ఎడ్యుకేషన్ కావాలా, ఇవి అడిగేవాళ్ళు లేడు. ఏమన్నాడట? మళ్ళీ తెస్తాం బ్రాండ్ అన్నారంట. ఆడొచ్చేమో ఆడు కొంతమందిని చంపేశాడు, ఈడొచ్చేమో ఈడు కొంతమంది చెప్పేస్తున్నాడు. అడుగుతున్నాను, మనకి ఎవడొచ్చినా ఏమన్నా ఇరగదీస్తారా? వాడు కొడుకులు బాగుపడతారు, వాడు మనవలు బాగుపడతారు, వారి జాతి బాగుపడుతుంది, కానీ అందరికీ సమానంగా రాయితీలు అందుతాయా? రాజు అంటే చెప్పనా? పగోడినైనా మనోడినైనా సమానంగా చూసేవాడు, చెప్పండి, రాజు. ఆ రాజు ఏడే? నేను మళ్ళీ అడుగుతున్నాను, చెప్పండి. మన ఏదైతే తూర్పు భాగం, మన కోనసీమ పరిసరం, ఇదంతా నల్లరేగడ అంటారు దీన్ని, నల్లరేగడ. మనకి నల్లరేగడ, ఎర్రరేగడ. నల్లరేగడ, ఎర్రరేగడ అంటే మంచి పంటలకి సాగు చేయడానికి మంచి నేల. ఇంత నేలలో ఇంత అనుకూలమైన భూభాగాలున్నా తగిన పంటలకి దిగుబడి మనకు వస్తుందా? ఎందుకు రావట్లేదు? ఈ ప్రతిపాడు పరిసర ప్రాంతాలు పోతే ఎంత బాస్కెట్ దొరుకుతుంది, ఈ బంగాళాన్ని పోతే ఎంత గ్యాస్ దొరుకుతుంది, ఈ సముద్రం గ్యాస్ అంతా ఏమవుతుంది, ఈ బాస్కెట్ అంతా ఏమవుతుంది, ఈ నేల స్థానం అంతా ఏమవుతుంది? మన నాయకులు దొంగ నాయకులు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా మీరు ఏదన్నా అనుకోండి, మళ్ళీ చెప్తున్నాను, రాజకీయం అంటే మనకి వైసీపీ లేదు, టీడీపీ లేదు, జనసేన లేదు, అక్కడ కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, వీళ్ళు ఎవరు వచ్చినా మాకు ఏమీ చెయ్యరు. మాకు ఒకే ఒక్క రాజు ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. గుర్తుపెట్టు. ఈ నమ్మిన ఎలా అంటారు చెప్పినా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళరు. ఈ నమ్మిన ఎలా అంటారు చెప్పినా? ఎంపీ దగ్గరికి వెళ్ళరు. ఈ నమ్మిన దగ్గరికి సీఎం పిఎం ముఖం చూడరు. ఈ నమ్మిన వారికి బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఈయన నమ్మిన వారు ఎవరు ముఖం చూస్తారు చెప్పినా? ఆయన ముఖం చూస్తారు, ఆయనకి చెప్పుకుంటారు. ఆయనకి చెప్పు, ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారు. ఏలైనా మాట ఇచ్చి మాట తప్పుతారేమో, కానీ ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మాట నువ్వు వింటే, నేను చెప్తున్నాను, నీ పిల్లల భవిష్యత్తు మారుతాడు, నీ పిల్లల భవిష్యత్తు మారుతాడు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు ఏం వెతుక్కుంటూ వచ్చారు? బంగారం ఇవ్వడానికి కాదు, చెప్పండి, సాంబ్రాణి బోలం ఇవ్వడానికి కాదు. వాళ్ళు వచ్చిన ప్రధానమైన అవసరం ఏంటి చెప్పండి? మాకు ఈ రాజు పరిపాలన కావాలి. ఇప్పుడు చెప్పండి, ఈ రాజు పరిపాలన నీకు కూడా కావాలంటే బాప్తిజం తీసుకో. ఈ రాజు పరిపాలన నీకు కూడా కావాలంటే ఆయన రాజ్యంలోకి రా. ఈ రాజు పరిపాలన నీకు కావాలంటే ఆయన రాజుగా నీ జీవితంలో పెట్టుకో. ఆయనకి నచ్చిన పనులన్నీ చేయి, నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాడు ఆయన.
చేశాడా నిజంగా అంటే నేను ముగిస్తున్నాను. చేశాడా నిజంగా అంటే పేతురు ప్రసంగానికట భగవాన్ పేతురు ప్రసంగానికి 3,000 మంది మారారట. తర్వాత 5,000 అయ్యారట. సుమారు 6,000 మంది జనాభా అయ్యారట. ఇన్ని 6,000 మంది జనాభాట ఎవరిది మనదనుకోకుండా చరస్థిరాస్తులు అమ్మి వారి వారి అక్కర కొలది పంచి అంతా సమానమని సమాజ స్థాపన అంటే ఏంటో మొట్టమొదటి శతాబ్దంలో చూపించారట. అరే ఇన్ని వేల మందికి ఒకే మనసు ఎలా వచ్చిందంటే వాళ్ళకున్న ఒకే ఒక్క రాజు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. గుర్తుపెట్టుకోండి. అంటే యేసు ప్రభు కింద ఉన్న వాళ్ళు స్వార్థంతో ఉండరు. యేసుక్రీస్తు కింద ఉన్న వారు అందరినీ ఏం చేస్తారు చెప్పండి? సమానంగా చూస్తారు. చాలా మంది పార్టీలు పెట్టారు, అలాగన్నారు ఇలాగన్నారు, మదర్ తెరిసే బొమ్మ వేసారు, అదేసారు, మొత్తానికి పక్కకు పార్టీ అమ్మేసి పోయారు. నడుతున్నాను. సమాజ స్థాపన ఎవరు చేయలేరు. మార్క్సిజం వచ్చింది, లెనినిజం వచ్చింది, మావోయిజం వచ్చింది. మొన్నటి వరకు ఎవరైతే విప్లవకారులు వీళ్ళందరూ సమాజ స్థాపన చూడాలనుకున్నారు. కానీ ఎక్కడ జరగని సమాజ స్థాపన ఒకే ఒక్క దిక్కున జరుగుద్ది, అది యేసు ప్రభు రాజ్యంలో జరుగుద్ది. అందుకే ఆయన ఎద్దుకు రండి. ఆయన ఎద్దుకు వస్తే ఎలా ఉంటుందంటే మీకు ఏ సమస్య అయినా దగ్గరికి రండి. మీ పగల ప్రతీకారాల ఏదైనా ఆయన అన్నాడు మీకే పగ తీర్చుకొనక చెప్పండి, నాకు అవకాశం ఇవ్వండి, నేను స్టాండింగ్లో ఉంటా అన్నాడు. ఒక్క మాట చెప్తే నేను ముగిస్తాను, జాతకి వినండి. నాకు ఇష్టమైన ఎగ్జాంపుల్ ఇది. ఒక ఏరియాలో చింత చచ్చిన పులుపు జావని ప్రెసిడెంట్ ఉన్నాడు. వయసు అయిపోయింది కానీ పులుపు చావలేదు ఆయనకి. ఆ ఏరియాలో కొత్తగా మెడికల్ క్యాంప్కి వచ్చిన ఈ డాక్టర్ అమ్మలు ఉంటారు చూస్తారు. ఆ డాక్టర్ అమ్మలు చాలా ఇబ్బంది పెడుతున్నాడట. చాలా ఇబ్బంది పెడుతుంటే ఆ డాక్టర్ అమ్మ బాధపడింది. ఆవిడ మ్యారీడ్. ఇంటికి వెళ్ళిన తర్వాత బాధపడితే ఆ భర్త గమనించాడు. ఎందుకు బాధపడుతున్నాడు అడిగితే అప్పుడు చెప్పింది ఏమీ లేదండి. మళ్ళీ అడిగాడు ఏమీ లేదండి. మళ్ళీ అడిగాడు. అప్పుడు చెప్పింది ఏమీ లేదండి, ప్రెసిడెంట్ గారు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, తండ్రి వయసు ఉంటుంది ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మాట్లాడితే షుగర్ చెక్ చేయమంటాడు, మాట్లాడితే బీపీ అంటాడు, అసభ్యకరమైన మాటలు మాట్లాడతాడు, ఆయనతో మేమైనా ఇబ్బందికరమైన గొడవలు పెట్టుకుంటే మళ్ళీ మా మీద రిపోర్ట్ రాస్తాడు, మా జాబ్కి ఇబ్బంది అవుద్ది అని. కానీ మరి ఏం చేద్దాం, కేసు పెడదామంటే ఆవిడ అందే ఎందుకులండి దేవుడు ప్రార్థన చేద్దామని పేపర్ మీద ఆయన పేరు రాసి ప్రార్థన చేశారు. మర్చిపోయారు. ఒక 6-7 నెలల తర్వాత ఆ భర్త అడిగాడు, ఆ ప్రెసిడెంట్ నేను చాలా ఇబ్బంది పెడుతున్నాడు కదా, ఏమైంది ఆ ప్రెసిడెంట్ గొడవ అంటే మర్చిపోయిన అడిగి చెప్తాను ఆగండి అని ఊళ్ళోకి వెళ్ళి అడిగింది. ప్రెసిడెంట్ గారు గొడవ ఏంటంటే ఊళ్ళో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఊరని వెళ్ళాడట, ఎక్కడికి వెళ్ళాడో తెలియదట, ఇంకెప్పటికీ వస్తాడు రాడో తెలియదట. గుర్తుపెట్టుకోండి. మీకేమర్థం అవుతుంది చెప్పనా? మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే పేపర్ మీద పేరు రాసుకుని ప్రార్థన చేయండి, ఊరు వెళ్తారు, ఇంకా రారు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు గొడవెట్టుకుంటే గొడవ, నువ్వు గొడవెట్టుకుంటే కేసు. అదే ఆయన రంగంలోకి దిగితే ఊరు వెళ్తారు. చెప్పండి, ఎగ్జాక్ట్ ఇదే జరుగుతుందని చెప్పను కానీ ఊరు వెళ్తారు, ఇక రారు. అందుకే నీ పగ అయినా అని చెప్పు, నీ బాధ అయినా అని చెప్పు, నీ సమస్య అయినా అని చెప్పు, నీ ఇల్లు వాకిలే బట్ట ఏదైనా అని చెప్పు, ఆ రాజు వలన తీరనది ఏది ఆయన దగ్గరికి. అందుకే మనకి భూమి మీదకి వచ్చింది దాసుడిగా వచ్చిన వాడే కాదు, మరో సైడ్ మనకు కనబడుతుంది. ఈ భూమి మీదకి వచ్చింది చెప్పిన సాక్షాత్తు రాజే ఈ భూమి మీద వచ్చాడు. ఆదాము చేయలేనిది, అబ్రహాము చేయలేనిది, రాజులు చేయలేనిది ఈ రాజరికాన్ని చూపించడానికే ఈ రాజు మనకు వచ్చాడు. ఈయన దగ్గరికి రండి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో యాజకులైన రాజులైన సమూహం ఎవరో తెలుసా? మన కిందున్న ఆయన కిందున్న మనమే, ఈ ప్రపంచానికి రిప్రజెంట్ మనమే. ఆయన మాట వినండి. నీ పంట, నీ గుడారము, నీ పిండి పిసుకు తొట్టే ప్రతిదీ నీ మాట వింటుంది. ఉన్న దాంట్లో నీకు తృప్తిని శ్రీ రాజు ఆశీర్వాదకరంగా నేను దీవిస్తాడు. ఆ దీవెన మీ అందరికీ మెండుగా దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్, 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 ఆమెన్. ప్రార్థన